సో జనరల్గా మనం ఏ ఫీల్డ్ తీసుకున్నా కూడా దాంట్లో మనకి ఎంతవరకు నాలెడ్జ్ ఉంది అన్నది ఇంపార్టెంట్. స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఐ మాస్టర్. గేట్లో మిమ్మల్ని ఏమి ఇన్డెప్త్ వెళ్ళి బాగా కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ అడగరు. క్వశ్చన్లో చిన్న బేస్ పాయింట్ ఉంటుంది, ఫండమెంటల్. దాన్ని బేస్ చేసుకొని క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తాడు. జాక్ ఆఫ్ ఆల్ మాస్టర్ ఆఫ్ నన్ అని. ఒక సబ్జెక్ట్ చెప్పాలి అంటే ఈ ఫ్యాకల్టీయే చెప్పాలన్నది ఫిక్స్ అవుతుంది. ఆ రికగ్నైజేషన్ రావాలి మీ ఫీల్డ్లో. అది టీచింగ్ అని కాదు, మీరు ప్రొఫెషన్లో బయటకు వెళ్ళండి ఇండస్ట్రీలో. ఎస్బీసీ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ యాక్చువల్లీ. అయితే ఎస్బీసీ టెస్ట్ అంటే లైక్ ఇంజనీర్ మీద ఆధారపడకుండా చాలా మంది ఒక ఓన్ వేలో వెళ్తుంటారు కన్స్ట్రక్షన్లో. సో వాళ్ళకి మీరు ఎలాంటి సమాధానం చెప్పాలనుకుంటున్నారు? అండ్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఎక్కువ చోట్ల ఎవరైతే బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారో మేస్త్రీలు కానీ కాంట్రాక్టర్ కానీ వాళ్ళే డిజైన్ ఇచ్చేస్తారు మీకు. ఈ ఏరియాకి ఈ కాలం డిజైన్ ఇన్ని బార్స్ పెట్టుకోండి అని వాళ్ళే చెప్పేస్తారు. ఎందుకని? దట్ కమ్స్ విత్ ఎక్స్పీరియన్స్. సాయిల్ స్ట్రక్చర్ ఇంటరాక్షన్ ఎందుకంటే ఇదే, కింద సపోర్ట్ లేదు, నేనేమో సపోర్ట్ ఉందని డిజైన్ చేస్తా. కింద నాకు సపోర్ట్ లేదు అన్నప్పుడు మొత్తం సింక్ అయిపోయింది, కంప్లీట్గా కొలాప్స్. అర్బన్ ఏరియాస్లో మనం చూసినట్లయితే పక్కనే కడుతుంటారు, విత్ ఇన్ బౌండరీ లైన్స్ కూడా దాటకుండా. ఎంతమంది ఫాలో అవుతున్నారు? అవును, ఇది మేజర్ ప్రాబ్లమ్. వాళ్ళని ఆపలేం కూడా, స్పెషల్లీ ఫర్ ద మెరైన్ స్ట్రక్చర్స్. సో ల్యాండ్ స్లైడ్స్, కోస్టల్ ఎరోజన్స్లో జియో టెక్నికల్ రోల్ అనేది ఎలా ఉంటుంది? ఇట్స్ గోయింగ్ టు బి వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. రామప్ప టెంపుల్ అవును సార్, వెల్ నోన్. ఇన్ని సంవత్సరాలుగా దాని మీద లోడ్ పడుతూనే ఉంది. అవును, శాండ్ మీద ఇన్ని సంవత్సరాలు లోడ్, హెవీ లోడ్ పడుతుంది అంటే లూజ్ ఉన్నట్ట, డెన్స్ ఉన్నట్ట? డెన్స్ అవ్వాలి. డెన్స్ అవ్వాలి. డెన్స్ అయితే ఎస్పీటీ హై రావాలి. అవును, అక్కడ వచ్చిన ఎస్పీటీ 2 or 3. మీకు రీసెంట్గా అయోధ్య టెంపుల్ కన్స్ట్రక్షన్ కూడా సేమ్ టెక్నాలజీ వాడారు. ఫౌండేషన్ పిహెచ్డి పర్సూట్ చేయాలంటే ఎలా చేయాలి, దాని ఫోకస్ అనేది ఎలా ఉండాలి, దాని వేస్ అనేది ఏ చూస్ చేసుకోవాలి, ప్రిపరేషన్ అనేది ఎలా ఉండాలి? ఓన్లీ గవర్నమెంట్ జాబ్ కోసం 7 to 8 years కూడా కూర్చున్న వాళ్ళు ఉన్నారు. అవును సార్. ఓవరాల్ సివిల్ మొత్తం చూసుకుంటే మీకు ఆపర్చునిటీస్ చెప్తాను ఫస్ట్ ఏమేమి ఉన్నాయండి. ఓకే, జనరల్గా ఇంతకు ముందు రోజుల్లో మీరు అన్నది కరెక్ట్. కోర్ బ్రాంచెస్ సివిల్ మెట్రో ట్రిపుల్ చేస్తే గవర్నమెంట్ జాబ్ అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. బట్ కాంపిటీషన్. హలో సివిల్ బ్రోస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సెకండ్ పార్ట్ ఈస్ హియర్ గైస్. ఫస్ట్ పార్ట్ ఇది ఓన్లీ సివిల్ ఇంజనీర్స్కే కాదు, ఎవ్రీ వన్, లైక్ ఇల్లు కట్టాలనుకునే ప్రతి ఒక్కరూ చూడాల్సిన పాడ్కాస్ట్. అందుకే నేను పదే చెప్తున్నాను, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, సో దట్ వాళ్ళు ఖచ్చితంగా ఆ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. వీడియోని ఎండ్ వరకు చూడండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. ప్రకాష్ అనే స్టూడెంట్ సార్, మీ స్టూడెంట్ మలినేని ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి, సింగరాయకొండ సార్. ఆయన ఏమంటున్నారంటే టీచర్స్కి కెరీర్ గైడెన్స్ ఎలా ఇస్తారు అండ్ స్టూడెంట్స్కి కెరీర్ గైడెన్స్ అనేది ఎలా ఇస్తారు, యంగ్ ప్రొఫెషనల్స్కి వాళ్ళు ఏం చేస్తే జియో టెక్నికల్ ఇంజనీరింగ్ సక్సెస్ అవుతారు? గుడ్ క్వశ్చన్ ప్రకాష్. I think Prakash is also working in an engineering college. Okay. He has taken the MTech Geotechnical Engineering. He has completed, I think. Oh. So one of the merit student in that batch. తను అడిగిన క్వశ్చన్ అప్లికబుల్ టు ఆల్ అండి. ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ జియోటెక్నికల్, సివిల్ అని కాదు. ఎనీ ఫీల్డ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆర్ ఎనీ అదర్ ఫీల్డ్ ఆల్సో, ఈవెన్ ఫర్ డాక్టర్స్ అనుకోండి, లాయర్, ఎనీ ఫీల్డ్ యూ టేక్, ఎనీ ఫీల్డ్ ఆఫ్ ద ప్రొఫెషన్, ఫర్ ఎవ్రీ వన్ దిస్ క్వశ్చన్ అప్లికబుల్. రైట్ సార్. సో జనరల్గా మనం ఏ ఫీల్డ్ తీసుకున్నా కూడా దాంట్లో మనకి ఎంతవరకు నాలెడ్జ్ ఉంది అన్నది ఇంపార్టెంట్. స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఐఎమ్ ఆస్కింగ్. జనరల్గా మీరు ఇప్పుడు గేట్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు అందరూ. అవును సార్. గేట్లో మిమ్మల్ని ఏమి ఇన్డెప్త్ వెళ్ళి బాగా కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ అడగరు. క్వశ్చన్లో చిన్న బేస్ పాయింట్ ఉంటుంది, ఫండమెంటల్. దాన్ని బేస్ చేసుకొని క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తాడు. ఆ ఫండమెంటల్ తెలిస్తే చాలు, నాకు క్వశ్చన్ ఆన్సర్ చేసేయచ్చు. రైట్. సో ఆ విధంగా ఎనీ ఎగ్జామ్ ఆర్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఆర్ ఎనీ ఫీల్డ్ ప్రాబ్లమ్, ఎవ్రీథింగ్ కనెక్ట్స్ టు ఏ బేసిక్ స్ట్రాంగ్ ఫండమెంటల్ పాయింట్. సో కంపల్సరీగా మనం తీసుకున్న డొమైన్లో, మనం నేర్చుకున్న సబ్జెక్ట్స్లో ఫండమెంటల్స్ కనుక స్ట్రాంగ్గా ఉంటే దట్ విల్ pave the platform for you. Okay. So you can build your road on that platform. Okay. So ఇప్పుడు ఓన్లీ నాలెడ్జ్ ఉంటే సరిపోయిద్దా? మనల్ని మనం ప్రొజెక్ట్ చేసుకోవాలిగా ఇండస్ట్రీలో. మనలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. ప్రొజెక్ట్ చేసుకోవాలంటే మన అచీవ్మెంట్స్. రైట్. అచీవ్మెంట్స్ ఎలా వస్తాయి మనకి? ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ ఉండాలి. ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ ఇప్పుడు జియో టెక్నికల్ సివిల్ అనుకున్నాం అనుకోండి, అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్ కానీ, ఇండియన్ జియో టెక్నికల్ సొసైటీ, ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ సాయిల్ మెకానిక్స్ అండ్ ఫౌండేషన్ ఇంజనీరింగ్, కొన్ని టెక్నికల్ సొసైటీస్ ఉంటాయి. వాటిలో మెంబర్షిప్ తీసుకోవటం, వాటిలో ఈవెంట్స్ పార్టిసిపేట్ చేయటం, ఫీల్డ్ విజిట్స్కి వెళ్ళటము, అలా ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ బిల్డ్ చేసుకోవాలి. ఓకే. సో ఎప్పుడైతే మనల్ని మనం ప్రొజెక్ట్ చేసుకోవటం స్టార్ట్ చేస్తామో ఇట్ గివ్స్ మోర్ ఆపర్చునిటీస్. సో ఇవి ఉంటే సరిపోతుందంటే స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్.
ఇప్పుడు నేను వెళ్ళటం ద్వారా నాకు సర్టిఫికేట్ వస్తే నేను లింక్డ్ఇన్లో పెట్టుకుంటా, నెట్వర్క్ పెరిగింది. కానీ తర్వాత ఇంటర్వ్యూ పిలిచినప్పుడు నేను కమ్యూనికేట్ చేసుకోవాలి కదా ఇంటర్వ్యూయర్తో. సో మనల్ని మనం చెప్పాలి, మన గురించి స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఉండాలి. ఇప్పుడు ఈ 3 ఉన్నంత మాత్రాన్ని ఇచ్చేస్తారా అంటే లేదు. ఎందుకు? టెక్నాలజీ రేపు నిన్న ఉన్నట్టు ఈరోజు ఉన్నట్లు, ఈరోజు ఉన్నట్టు రేపు ఉండట్లేదు. అంటే ఐ నీడ్ టు అప్డేట్ మై టెక్నాలజీ డే టు డే. ఏ రోజుకి ఆ రోజు ఆ టైంలో ఉన్న టెక్నాలజీని నేర్చుకొని వెళ్ళాలి, అడాప్ట్ చేసుకోవాలి. సో సరే, మీరు అన్నట్టు నేను టెక్నాలజీ కూడా నేర్చుకున్నాను, నాకు గ్రోత్ ఉంటుందా అంటే మోస్ట్ ప్రాబ్లీ నో. ఎందుకును? మీరు తీసుకున్న డొమైన్ వ్యాస్ట్, ఏదైనా అవ్వచ్చు. ఓకే, ఇప్పుడు మనకు ఒక కోట్ ఉంటుంది, జాక్ ఆఫ్ ఆల్ మాస్టర్ ఆఫ్ నన్ అని. జాక్ ఆఫ్ ఆల్ అంటే అన్నిట్లోనూ ప్రావీణ్యం ఉంటుంది, అంటే ఎంట్రీ ఉంటుంది, నాట్ హైలీ ఎక్స్పర్టైజ్. మాస్టర్ ఆఫ్ నన్ అంటే దేంట్లోనూ ఎక్స్పర్టైజ్ ఉండదు. ఇప్పుడు మీరు జియో టెక్నికల్ ఇంజనీర్ ఎక్కువ జరుగుతుంది కాబట్టి మన డిస్కషన్ అంతా జియోటెక్ లో నెంబర్ ఆఫ్ ఫీల్డ్స్ ఉన్నాయి. ఫౌండేషన్ డిజైన్, ల్యాండ్ స్లైడ్స్, స్లోప్ స్టెబిలిటీ, జియో ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్, జియో సింథటిక్స్ ఉన్నాయి, గ్రౌండ్ ఇంప్రూవ్మెంట్ టెక్నిక్స్ ఉన్నాయి, మెరైన్ జియో టెక్నికల్ ఇంజనీరింగ్ ఉన్నాయి. సో ఈ విధంగా నెంబర్ ఆఫ్ థీమ్స్ ఉన్నాయి మనకి. జియోటెక్ లోనే ఆల్మోస్ట్ 15 to 16 థీమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ 15-16 లో నేను ఓవర్ వ్యూలో ఓకే ఎన్విరాన్మెంటల్ జియో టెక్నాలజీ అంటే ఇది, మెరైన్ జియో టెక్నికల్ ఇంజనీరింగ్ ఇది, గ్రౌండ్ ఇంప్రూవ్మెంట్ టెక్నిక్స్, ఓవర్ వాట్ ఈస్ వాట్ అని నేర్చుకొని నేను ఫీల్డ్కి వెళ్తే ఏం చేయలేను. ఇందాక చెప్పిన క్వాలిటీస్ అన్నిటితో పాటు ఏదో ఒక స్పెషలైజేషన్లో ఎక్స్పర్టైజ్ అయి ఉండాలి. అప్పుడు మనల్ని మనం ప్రూవ్ చేసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అవును సార్. సో ఆ విధంగా ఇవన్నీ గ్యాదర్ చేసుకోవాలి. అదే ఫీల్డ్ అయినా అవ్వచ్చు. ఇప్పుడు వేరే ఫీల్డ్కి వెళ్ళినప్పుడు వేరే డొమైన్స్ ఉంటాయి, ఆ డొమైన్స్ లో ఏదో ఒకటి ఎక్స్పర్ట్ అవ్వాలి. ఈ విధంగా మనం తీసుకున్న డొమైన్ లో, మనం తీసుకున్న ఫీల్డ్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో మనకంటూ ఒక రికగ్నైజేషన్ తెచ్చుకోవాలి, గుర్తింపు అనేది ఉండాలి మనకి. ఇప్పుడు టీచింగ్ తీసుకుందాం, మనం మీరు అబ్జర్వ్ చేసినట్టు మీకు వచ్చిన ఫ్యాకల్టీలో కొంతమంది ఫ్యాకల్టీకి సబ్జెక్ట్ ఫిక్స్ అవుతుంది. ఇంజనీరింగ్ మెకానిక్స్ అనగానే మీకు నేమ్ స్ట్రైక్ అయిపోయింది బ్రెయిన్ లో. మీరు ఇప్పుడు కాదు, 20 సంవత్సరాల తర్వాత ఆ ఫ్యాకల్టీ గుర్తుంటారు. ఇప్పుడు అలా కాలేజ్ డిపార్ట్మెంట్ మొత్తం మీద ఒక సబ్జెక్ట్ చెప్పాలి అంటే ఈ ఫ్యాకల్టీ చెప్పాలన్నది ఫిక్స్ అవుతుంది. ఆ రికగ్నైజేషన్ రావాలి మీ ఫీల్డ్ లో. అది టీచింగ్ అని కాదు, మీరు ప్రొఫెషన్ లో బయటకు వెళ్ళండి. ఇండస్ట్రీలో కొంతమంది క్వాలిటీ కంట్రోల్ బాగా చేస్తారు, టెస్టింగ్, దాన్ని అసెస్మెంట్. కొంతమంది ఫీల్డ్ ఎగ్జిక్యూషన్ బాగా చేస్తారు, కొంతమంది డిజైన్ చేస్తారు, అది వాళ్ళ ఎక్స్పర్టైజ్. దేంట్లో అయితే మనం అనుకుంటున్నామో అంటే నేరో చేసుకుంటూ రావాలండి మీ యొక్క ఫైనల్ ఆబ్జెక్టివ్ ని. సివిల్ మొత్తం ఫస్ట్ బీటెక్ లో నేర్చుకున్నాం, ఎంటెక్ వచ్చేసరికి జియో టెక్నికల్, తర్వాత వచ్చేసరికి రీసెర్చ్ ఏరియాలో కొంత డొమైన్. ఆ విధంగా లార్జ్ ఉన్నది మొత్తం తగ్గించుకుంటే ఒక ఎక్స్పర్ట్ కి వచ్చాము. ఇప్పుడు నేను ఏదైతే నా ఏరియా అనుకున్నానో ఐఎమ్ ద ఎక్స్పర్ట్. నేను దాంట్లో ఎంతైనా గ్రో అవ్వచ్చు, అది నా చేతిలో ఉంటది. ఇప్పుడు ఆ డొమైన్ లో ఫర్దర్ అడ్వాన్స్ టెక్నాలజీస్ నేను నేర్చుకోగలిగితే ఇట్ విల్ గివ్ మోర్ ఆపర్చునిటీస్ టు మీ. ఇది ఏ డొమైన్ అయినా, ఏ ప్రొఫెషన్ అయినా స్టూడెంట్ కి కూడా కామన్ అప్లికబుల్. ఆ విధంగా మనం ప్రిపేర్ చేసుకోవాలి మన షెడ్యూల్ ని. రైట్ సార్. చాలా మంది సార్ ఎస్బిసి టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ యాక్చువల్గా. అయితే ఎస్బిసి టెస్ట్ అంటే లైక్ ఇంజనీర్ మీద ఆధారపడకుండా చాలా మంది ఒక ఓన్ వేలో వెళ్తుంటారు సార్ కన్స్ట్రక్షన్ లో. సో వాళ్ళకి మీరు ఎలాంటి సమాధానం చెప్పాలనుకుంటున్నారు? ఇట్స్ నాట్ లైక్ ఏ ఆన్సర్, ఒక సజెషన్ అనుకోండి. సో ఇప్పుడు జనరల్గా మీరు ఆలోచిస్తే ఎలా కన్స్ట్రక్ట్ అవుతున్నాయి. ఇప్పుడు నేను ఒక ఇల్లు కట్టాలనుకుంటున్నాను, నాకు ఒక సైట్ ఉంది. ముందు నేనేం చేస్తాను, నా చుట్టూ కట్టిన వాళ్ళని అడుగుతాను. మన ఎజంప్షన్ ఏంటంటే మోర్ ఆర్ లెస్ సేమ్ సాయిల్ ఉంటుంది, జస్ట్ మన పక్కన ఇల్లే కదా, సేమ్ ఉంటుంది కాబట్టి మనకి ఇబ్బంది ఉండదు. సో అదే బేస్ చేసుకొని అడుగుతాను వాళ్ళని. సో ఇప్పుడు నా పక్కన వాళ్ళు చెప్తారు, ఈ సాయిల్ ఉంది, మాకు ఇంత డెప్త్ వెళ్ళాము, ఇంత డెప్త్ ఆఫ్ ఫుటింగ్ వేసాము, ఈ ఫౌండేషన్ వేసాము, ఇన్ని ఫ్లోర్స్ కట్టామని. ఇటు పక్కన ఉన్న వాళ్ళని అడుగుతాం, ఎదురున్న వాళ్ళని అడుగుతాం, అది చుట్టుపక్కల 10 మందిని అడుగుతాం. ఇప్పుడు ఈ 10 మంది చెప్పిన దాంట్లో మోర్ ఆర్ లెస్ సేమ్ ఉందనుకోండి, ఇంకా నాకు అవసరం లేదు. నా ఒపీనియన్, ఎందుకంటే ఆల్రెడీ 10 మంది కట్టారుగా. అవును, కట్టినప్పుడు వాళ్ళకి బాగానే ఉన్నాయి కదా. ఇప్పుడు వాళ్ళలాగే నేను కట్టించుకుంటే అయిపోయింది. దానికి మళ్ళీ నేను ఇంజనీర్ దగ్గరికి ఎందుకు వెళ్ళటం? ఇది జనరల్ ఒపీనియన్. సో ఇక్కడ తప్పు చేస్తారు. ఇప్పుడు ఇది కాకుండా మీకు ఎగ్జాంపుల్ కోసం అండి, ఒక పేపర్ ఉంటే ఇది గ్రౌండ్ సర్ఫేస్ అనుకోండి. అవును సార్. ఇప్పుడు నాకు ఇలా గ్రౌండ్ సర్ఫేస్ ఫ్లాట్ హారిజాంటల్ ఉంటే టేబుల్ లాగా నాకు ఏ ఇబ్బంది ఉండదు. అవును సార్. ఇప్పుడు నేను తీసుకున్నది ఇలాగుంది సర్ఫేస్,
స్లైడ్. సో ఇప్పుడు ఇలా స్లోప్ ఇటువైపు ఉంది. అవును. హారిజాంటల్ ఉన్నప్పుడు వాటర్ ఫ్లో ప్రాబ్లం లేదు, స్లోప్ ఇలా ఉంది. నేను ఇక్కడ బాటమ్ లో ఉన్నాను డౌన్. ఇప్పుడు ఈ పైన ఉన్న వాళ్ళు కట్టినట్టు నేను కట్టాలి అనుకుంటే వర్షం పడినా కానీ ఏ వాటర్ ఉన్నా కూడా కిందకి ఫ్లోట్ అయింది. అంటే ఎక్కువ స్టాగ్నేషన్ నాకు ఇక్కడ అవుతుంది. ఇప్పుడు నేను అదే ఎస్బిసి ఉంటుందని అజ్యూమ్ చేసుకుంటే ఈ కండిషన్ లో కరెక్ట్ అవుతుందా? ఖచ్చితంగా తప్పు అవుతుంది అది. ఎందుకని వాటర్ స్టాగ్నేషన్ ఎక్కువ ఉంది. వాటర్ ఎప్పటికప్పుడు రిమూవ్ చేసుకోవాలి. వాటర్ వచ్చిన ప్రతిసారి వర్క్ ఉంటుంది అండ్ సాయిల్ సాఫ్ట్న్ అయిపోయింది. అప్పుడు నా ఎస్బిసి ఇక్కడ ఉన్నట్టు ఉండదు. ఇవి కన్సిడర్ చేయాలి. ఓకే. బట్ మోస్ట్లీ దే ఆర్ నెగ్లెక్టింగ్. సో నెగ్లెక్ట్ చేసినా ఎలా సస్టైన్ అవుతున్నాయి అంటే కన్జర్వేటివ్ డిజైన్ అప్రోచ్. ఓకే. కన్జర్వేటివ్ డిజైన్ అప్రోచ్. ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ తీసుకుంటాం, ఆర్సీసీ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ తీసుకుంటాం, 3 తీసుకుంటాం, 2.5 తీసుకుంటాం. ఎందుకు? ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ తీసుకోవటం వల్ల వీఆర్ ఓవర్ డిజైనింగ్ ద మెంబర్. రైట్. 500 mm క్రాస్ సెక్షన్ కావాల్సింది డెప్త్. ఫర్ ఎగ్జాంపుల్ నేను 750 పెట్టుకుంటా సేఫ్ సైడ్. ఎందుకు? 500 డెప్త్ నాకు ఎగ్జాక్ట్ సరిపోయింది బీమ్ డెప్త్ ఫోర్సెస్ రెసిస్ట్ చేయడానికి. కానీ ఎక్కడో డౌట్ 0.01 సేఫ్టీ కోసం. ఇప్పుడు ఇంతకన్నా ఎక్కువ లోడ్ వస్తే ఓకే 500 బదులు 750 పెడతా. కన్జర్వేటివ్ డిజైన్. అప్పుడు లోడ్ ని కొంచెం తీసుకుంటుందేమో గానీ, అంటే కొంచెం రెసిస్ట్ చేస్తుందేమో గానీ ఆబ్వియస్లీ ఇట్స్ గోయింగ్ టు బి కాస్ట్లీ. కాస్ట్ ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు యాజ్ ఎ కామన్ పర్సన్ నేనేమో ఆలోచిస్తా, నేను ఒక స్ట్రక్చర్ కట్టుకున్నాను, అది ఒక 50 ఏళ్ళు ఉండాలా. అవును. ఇప్పుడు 500 డెప్త్ బీమ్ పెట్టినప్పుడు నాకు డౌట్ ఉంది అన్నప్పుడు 50 సంవత్సరాలు నా స్ట్రక్చర్ నిలబడకపోతే నేను అన్ని లక్షలు మళ్ళీ వేస్ట్ అయ్యాక నాకు బిల్డింగ్ కట్టిందంత అంటే నేను మళ్ళీ కొత్తది కట్టాలంటే అంత ఓపిక ఉండదు. అదేదో ఇక్కడ 10 లక్షలు ఏది 12 లక్షలు పెట్టుకుంటా, నేను తర్వాత డిస్టర్బ్ అవ్వాల్సిన అవసరం లేదు కదా. 50 సంవత్సరాల పాటు ఉంటుంది కదా నాకు లైఫ్. రైట్. జనరల్ థింకింగ్ అదే వేలో వెళ్తున్నాం. అండ్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఎక్కువ చోట్ల ఎవరైతే బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారో మేస్త్రీలు కానీ కాంట్రాక్టర్ కానీ వాళ్ళే డిజైన్ ఇచ్చేస్తారు మీకు. ఈ ఏరియాకి ఈ కాలమ్ డిజైన్ ఇన్ని బార్స్ పెట్టుకోండి అని వాళ్ళే చెప్పేస్తారు. ఎందుకని? దట్ కమ్స్ విత్ ఎక్స్పీరియన్స్. వాళ్ళు ఆల్రెడీ హండ్రెడ్స్ ఆఫ్ బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు కాబట్టి ఆ సాయిల్ చూడంగానే వాళ్ళు చెప్తారు. అది అప్ టు సర్టెన్ ఎక్స్టెంట్ గుడ్, వ్యాలిడే, అదేం ఫెయిల్ అయ్యేదేం కాదు. కానీ ఎక్కువ కాస్ట్ ఇన్వెస్ట్ చేస్తున్నాము. 100% యాక్యురసీ అయితే ఉండదు కదా. ఆబ్వియస్లీ ఇట్ విల్ నాట్ బి దేర్. కానీ క్లయింట్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా స్టేబుల్గా ఉంది కదా స్ట్రక్చర్. సో ఈజ్ హ్యాపీ. ఓకే. మీరు కాస్ట్ ఎక్కువైనా మీ అమౌంట్ మీకు వస్తుంది, స్టేబుల్ స్ట్రక్చర్, యు ఆర్ ఆల్సో హ్యాపీ. అవును. అలా ఫ్లోలో వెళ్ళిపోతుంది అంతే. ఓకే. అందుకే ఎక్కువ జియోటెక్నికల్ ఇంజనీర్ ఇన్వాల్వ్మెంట్ అడగట్లేదు. కానీ మీరు అదర్ కంట్రీస్కి వెళ్ళండి, కంపల్సరీగా యూ నీడ్ ద సర్టిఫికేట్ ఫ్రమ్ ద జియోటెక్నికల్ ఇంజనీర్. వితౌట్ దట్ దే విల్ నాట్ ప్రాసెస్ ద ఫర్దర్ అప్లికేషన్. అంటే ఫర్దర్ ప్రాసెస్ అవ్వదు. ఆ విధంగా ఉంటుంది. ఇక్కడ మనకున్న పాపులేషన్ బట్టి కూడా మనం మూవ్ అవ్వాలి కాబట్టి అది కొంచెం టిపికల్ అవుతుంది సార్. అది స్కిప్ అవుతుంది. అవును సార్. అసలు మీరు జియోటెక్ దాకా వెళ్ళారు, స్ట్రక్చరల్ ఇంజనీర్ లైసెన్స్ ఉన్నా కూడా డిజైన్ ఎంతమంది తీసుకుంటున్నారండి? ఎగ్జాక్ట్లీ. మేస్త్రి చెప్తారు 8 mm రాడ్స్ లేదా 10 mm రాడ్స్ ఇన్ని తీసుకొని ఇంత స్పేసింగ్ పెట్టండి సరిపోయింది. అవును సార్. అయిపోయింది. రైట్. ఇంకా అదే క్లోజ్. సో అక్కడ కూడా అతను అలా చేస్తాడు. ఓకే నేను జనరల్ గా లాస్ట్ టైం 10 mm ఇచ్చాను, ఇప్పుడు 12 mm చెప్దాం రాడ్, 16 mm చెప్దాం రాడ్, ఏముంది నేను సేఫ్ కదా. అంతే. క్లయింట్ కూడా ఏం ఆలోచిస్తాడు, ఓకే ఆయన ఎక్స్పీరియన్స్ ఆయన ఉన్నదే చెప్పాడు అనుకుంటాడు. 10 సంవత్సరాల తర్వాత కలిసినా కూడా బాగా కట్టారండి ఇల్లు అంటారు. కానీ కాస్ట్ ఎంత అన్నది అప్పుడు ఉండదు. అవును. ఈ విధంగా వెళ్తుంది ఫ్లో. యాజ్ ఎ జియోటెక్నికల్ ఇంజనీర్ గా అబ్జర్వ్ చేసిన థింగ్స్ లైక్ మీరు పడ్డ కష్టాలు ఏమైనా ఉన్నాయా? అంటే ఇప్పుడు ఒకటండి, జియోటెక్నికల్ ఇంజనీర్ జాబ్ అనేది చాలా కాంప్లెక్స్ ఫినామినా. అవును. ఎందుకంటే ఎప్పుడు ఎలా ఉంటుందో మనకు తెలియదు. సో అంటే వన్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ వచ్చి ఒక సైట్కి సాయిల్ టెస్టింగ్కి వెళ్ళాము. ఓకే. సో జనరల్గా నాకున్న అలవాటు ఏంటంటే నేను ఏదన్నా సాయిల్ టెస్టింగ్ రిపోర్ట్ ఇవ్వాలి అంటే నేను ఆ సైట్కి వెళ్తేనే నేను చూసి కలెక్ట్ చేస్తేనే ఇస్తాను, వేరే వాళ్ళు తెచ్చిందని నేను ఇవ్వను. ఓకే. సో ఇప్పుడు వెళ్ళినప్పుడు అబ్జర్వ్ చేసాం, చుట్టూ ఎక్స్కవేట్ చేసి సాయిల్ శాంపిల్ కలెక్ట్ చేయాలి. దగ్గరలో వాటర్ బాడీ ఉంది, వాటర్ అక్కడ నుంచి స్లోప్ ఇటువైపు ఉంది. ఇందాక మీకు చెప్పిన ఎగ్జాంపుల్ స్లోప్ ఉంది, వాటర్ బాడీ అప్ లో ఉంది, ఇక్కడ ఉన్న మేము వెళ్ళిన హౌస్ లోలో ఉంది, వాటర్ ఇలా వస్తూ ఉంది. సో అది అంత ప్రెషర్ తో ఆ వాటర్ వస్తుందని అది ఎవరికి తెలియదు, మాకు తెలియదు వెళ్ళేంత వరకు. సో వెళ్ళాము, ఎక్స్కవేట్ చేస్తున్నాము. సో ఎక్స్కవేట్ చేశాక వాటర్ కొంచెం పైకి రావడం స్టార్ట్ అయింది. సో వెంటనే అక్కడ ఆపేసి శాంపిల్ కలెక్షన్ ట్రై చేసాము. విత్ ఇన్ సెకండ్స్ మొత్తం ఎక్స్కవేట్ చేసిన
పోర్షన్ అంతా వాటర్తో నిండిపోయింది పిట్ మొత్తం. ఓకే. సో ఇప్పుడు అలాంటి ప్లేసెస్లో కన్స్ట్రక్ట్ చేయాలి అంటే నాట్ అన్ ఈజీ టాస్క్. రైట్. సో ఇప్పుడు అక్కడ ఏం చేయాలి మేము? ఫస్ట్ వాటర్ ఫ్లోని కట్ చేయాలి. అవును. ఇప్పుడు వాటర్ ఫ్లో కట్ చేయాలి అంటే అక్కడ వాటర్ ఎంత డెప్త్ ఉందో మనకు తెలియదు వాటర్ బాడీలో. రైట్ సార్. ఎందుకని మీకు హైలో ఎంత డెప్త్ ఆఫ్ వాటర్ ఉన్నప్పుడు ఆ ప్రెషర్ ద్వారా ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయిద్దో తెలియదు. సో ఇప్పుడు అక్కడ ఏం చేసాం మేము, క్లయింట్కి చెప్పాము కస్టమ్ ఏ విధంగా వాటర్ కంటిన్యూస్గా వస్తుంది, మీరు ముందు మోటార్స్ పెట్టేసి ఉన్న వాటర్ అంతా తీసేయండి. ఓకే. అండ్ మీ సైట్ స్టార్టింగ్లో 15 feet రిటైనింగ్ వాల్ బిలో ద గ్రౌండ్ సర్ఫేస్ వెళ్ళండి. 15 feet బిలో ద గ్రౌండ్ సర్ఫేస్ రిటైనింగ్ వాల్ కట్టండి. ఓకే. ఆ రిటైనింగ్ వాల్ కింద 3 feet కాంక్రీట్ స్లాబ్ వేయండి. ఓకే. కింద స్లాబ్ స్ట్రాంగ్ గా ఉండాలి, కాంక్రీట్ బేస్. దాని మీద వాల్ కన్స్ట్రక్ట్ చేయండి, రిటైనింగ్ వాల్. అప్పుడు ఈ వాటర్ పర్క్యులేషన్ ఆగుతుంది. ఓకే. సో ఆ విధంగా చేస్తేనే మేము ఫర్దర్ గా వెళ్ళగలం. ఓకే. స్ట్రక్చర్ డ్యామేజ్ ఉండదు. అండ్ వాళ్ళు వెళ్ళాల్సింది G+5 కి. ఆ ఏరియాలో. ఓకే. సో అంత ఈజీ కాదు, రిస్కీ టాస్క్. సో చెప్పాము. సో ఇప్పుడు ఆ రిటైనింగ్ వాల్ కన్స్ట్రక్షన్ ఇట్ సెల్ఫ్ కాస్ట్ అలాట్ జనరల్ గా. అవును. సో అంత కాస్ట్ పెడితేనే ఇక్కడ స్ట్రక్చర్ సేఫ్ అయింది. నేను అది పెట్టను, అంత కాస్ట్ ఎక్కువ అవుతుంది, బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేస్తే క్లయింట్ వాటర్ రాగానే మొత్తం పోతుంది, కింద ఉన్న సాయిల్ అంతా ఎరోడ్ అయిపోతుంది, ఇట్ విల్ సింక్ కంప్లీట్ గా. మీరు అబ్జర్వ్ చేయొచ్చు, కొన్ని న్యూస్ లో కూడా విన్నారు, కొన్ని చోట్ల బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ భూమిలోకి వెళ్ళిపోయింది అంటారు, సింక్ అయింది అంటారు. అది ఎందుకు సింక్ అవుతుంది? కింద ఉన్నదంతా లూజ్ అయిపోయి వాటర్ ఫ్లో అయితే కింద సపోర్ట్ లేదు. అవును. సాయిల్ స్ట్రక్చర్ ఇంటరాక్షన్ ఎందుకంటే ఇదే, కింద సపోర్ట్ లేదు, నేనేమో సపోర్ట్ ఉందని డిజైన్ చేస్తా, కింద నాకు సపోర్ట్ లేదు అన్నప్పుడు మొత్తం సింక్ అయిపోయింది, కంప్లీట్ గా కొలాప్స్. రైట్. సో ఆ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మేజర్ ఇష్యూ. అండ్ ఇంకోటి సార్, ఇప్పుడు మనం ఏదైతే అర్బన్ ఏరియాస్ లో మనం చూసినట్లయితే పక్కనే కడుతుంటారు, విత్ ఇన్ బౌండరీ లైన్స్ కూడా దాటకుండా. సో వాటిల్లో అప్పుడేమవుతుందంటే, రీసెంట్ న్యూస్ ఒకటి మీరు చూసే ఉంటారు సార్, అది పక్కన వాడు ఏదైతే ఎక్స్కవేట్ చేసినప్పుడు వాడి కాలం అనేది లోపలికి వరిగింది. అట్లా పర్మిషన్ అనేది ఇవ్వకుండానే అవి జరుగుతాయా? లైక్ ఒకటండి, వితౌట్ పర్మిషన్ ఉన్నా కూడా జరగడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే. అప్ టు సర్టెన్ డెప్త్ ఓన్లీ. మీరు ప్యూర్ టెక్నికల్ గా చెప్పాలంటే డెప్త్ ఆఫ్ టెన్షన్ క్రాక్ అంటాం. ఓకే. రైట్. జియో టెక్నికల్ ఇంజనీరింగ్ లో డెప్త్ ఆఫ్ టెన్షన్ క్రాక్ అని వస్తుంది. ఆ డెప్త్ వరకు అన్సపోర్టెడ్ లెంత్, అది ఎటువంటి సపోర్ట్ లేకుండా ఎక్స్కవేట్ చేయొచ్చు ఆ డెప్త్ వరకు. ఆ డెప్త్ ఎంత ఉందో దానికన్నా 1 centimeter కిందకి దిగినా కూడా ఎక్స్కవేషన్ కొలాప్స్ అయింది. ఓకే. సో ఇప్పుడు ఇంతకు ఒకసారి ఆ బాటిల్ ఇస్తారా? ఓకే. ఇది పక్కన వాళ్ళ బిల్డింగ్. ఓకే. నేను ఇప్పుడు నా బిల్డింగ్ ఇక్కడ కట్టాలి. సో ఇప్పుడు ఇది గ్రౌండ్ లెవెల్ అనుకోండి, ఇది ఫౌండేషన్, నాకు ఫౌండేషన్ ఇది గ్రౌండ్ లెవెల్. ఇది ఇప్పుడు నేను దీని పక్కన మొత్తం ఎక్స్కవేట్ చేశా. ఎక్స్కవేట్ చేసినప్పుడు దీనికి సపోర్ట్ ఏమైనా ఉందా నా ఫౌండేషన్ కి? ఇప్పుడు ఇంతకు ముందు సాయిల్ ఉంది, గ్రౌండ్ ఇప్పుడు లేదు. లేనప్పుడు ఏమవుతుంది, ఈ టోటల్ అనేది, ఈ ఫోర్స్ అనేది ఇటువైపు హారిజాంటల్ గా యాక్ట్ అవుతుందిగా. ఖచ్చితంగా. ఇప్పుడు యాక్ట్ అయ్యేటప్పుడు రెసిస్టెన్స్ నాకు సాయిల్ లేదు అంటే ఇదంతా హాలో పోర్షన్. ఇంత హాలో ఉన్నప్పుడు ఈ టోటల్ మొత్తం ఏమైంది, ఇప్పుడు సపోర్ట్ లేనప్పుడు టిల్ట్ అయిందిగా, సాయిల్ మొత్తం బయటకు వచ్చింది. ఇది రాగానే టోటల్ కొలాప్స్ అవుతుంది. అదే జరుగుతుంది మీకు. అంటే ఇప్పుడు పర్మిషన్స్ ఇవ్వకూడదు కదా సార్ యాక్చువల్ గా అతుక్కుని ఉండడానికి? లైక్ అంటే బిల్డింగ్ నార్మ్స్ ప్రకారం బైలాస్ అనేది ఉండదు. బిల్డింగ్ బైలాస్ ప్రకారం వెళ్తే గ్యాప్ ఉండాలి. ఎంతమంది ఫాలో అవుతున్నారు? అవును, ఇది మేజర్ ప్రాబ్లం. వాళ్ళని ఆపలేం కూడా. ఓకే. సో అవి కొన్ని మనం కంట్రోల్ చేయలేము, ఇట్స్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్, బట్ దట్స్ ద ఎక్స్ప్లెనేషన్ ఫర్ దట్. అండ్ దయచేసి అలా కన్స్ట్రక్ట్ చేసే ముందు కూడా ఆలోచించుకోండి. పక్కన అటాచ్ చేసేసి స్పేస్ లేదని చెప్పేసి కట్టే ముందు ఒక ప్రాణం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి, సో దాన్ని చూసి బిల్డింగ్ బైలాస్ ఏదైతే ఉన్నాయో అవి ఫాలో అవి కట్టుకుంటే కొంచెం బాగుంటుంది. అండ్ అదిగాక మోరోవర్ ఇంజనీర్ని సంప్రదించాల్సిన అవసరం ఉన్న చోట ఖచ్చితంగా ఇంజనీర్ని కన్సల్ట్ అవ్వండి. అండ్ నెక్స్ట్ సార్, దీంట్లో ఉండే లైక్ డ్రాబ్యాక్స్ కానీ కష్టాలు ఏముంటాయి? జియో టెక్నికల్ ఇంజనీరింగ్ లో ఎప్పుడెక్కడ ఎలా ఫెయిల్యూర్ వస్తుంది, హైలీ అన్ప్రెడిక్టబుల్. ఓకే. సో ఎప్పుడు మనం అలర్ట్ గా ఉండాలి అండ్ వీ నీడ్ టు యూజ్ ఆల్ అవర్ నాలెడ్జ్. రైట్. అండ్ ఇక్కడ జియోటెక్ లో ఒక్క ఫీల్డ్ ఆఫ్ ఎక్స్పర్టైజ్ లో చేస్తాను వర్క్ అంటే కుదరదు. మీకున్న కంప్లీట్ ఎంటైర్ జియో టెక్నికల్ ఇంజనీరింగ్ నాలెడ్జ్ ని తీసుకురాగలిగితేనే కంప్లీట్ గా మనము చేయగలం ఫీల్డ్ లో. అది కూడా ఎవ్వరు 100% సక్సెస్ రేట్ తో ఉండటం ఇంపాసిబుల్, ఎస్పెషల్లీ జియో టెక్నికల్ ఇంజనీరింగ్. సో ఇట్స్ ఆల్వేస్ ఛాలెంజింగ్ టాస్క్. రైట్.
ప్రాక్టికల్లీ దెర్ ఆర్ లాట్ ఆఫ్ కన్స్ట్రెంట్స్. ఇప్పుడు ఎలా ఉంటుందన్నది తెలియదు. ఇప్పుడు సడన్ గా వాటర్ టేబుల్ పెరిగింది, దాన్ని మనం ఏం చేయలేము. రైట్. సో ఎలా బిహేవ్ అవుతుందో తెలియదు. సో ఎప్పుడు ఎర్త్క్వేక్ వస్తుందో తెలియదు, న్యాచురల్ డిజాస్టర్. రైట్. ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ అనదర్ ఇంపాక్ట్ ఆన్ ద సాయిల్ అండ్ స్ట్రక్చర్ ఆల్సో. డెఫినెట్లీ. సో ఈచ్ అండ్ ఎవ్రీ పారామీటర్, నేచర్లో ఉన్న ప్రతి ఎలిమెంట్, న్యాచురల్గా ఉన్న ప్రతిదీ, ఇట్స్ నాట్ ఇన్ అవర్ కంట్రోల్. యు టేక్ వాటర్, ఫైర్, ఎర్త్, ఎనీథింగ్. రైట్. ఏదైనా కూడా మన కంట్రోల్లో లేని దాంతో వర్క్ చేయాలి అంటే ఇట్ ఈస్ ఆల్వేస్ ఛాలెంజింగ్ అండ్ కాంప్లెక్స్ టాస్క్. రైట్ సార్. మెరైన్ ఏరియాస్ ఉన్నాయి కదా సార్, వాటిలో కన్స్ట్రక్ట్ చేసే ముందు మీరు తీసుకునే ప్రికాషన్స్ ఏంటి సార్? లైక్ అక్కడ ఒక 5 feet తవ్వితేనే వాటర్ అనేవి చాలా వస్తాయి అండ్ ఇసుక అనేది ఎక్కువ ఉంటుంది. ఆ ఏరియాస్లో కన్స్ట్రక్ట్ చేయడానికి కొంచెం చాలా డిఫికల్టీ ఉంటుంది. సో అట్లాంటి పర్టికులర్ ప్లేసెస్లో మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు? మెరైన్ జియోటెక్నికల్ ఇంజనీరింగ్ ఈజ్ అనదర్. మీకు జియోటెక్నికల్ ఇంజనీరింగ్ అంటే ఒక జియోటెక్నికల్ అని ఉండదండి. ఓకే. మెరైన్ జియోటెక్నికల్ ఉండొచ్చు, ఎన్విరాన్మెంటల్ జియోటెక్నాలజీ ఆర్ జియో ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ అని ఉండొచ్చు. సో వీఆర్ హ్యావింగ్ వాస్ట్ వెరైటీస్. ఓకే. ఓకే. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ మెరైన్ జియోటెక్నికల్ ఇంజనీరింగ్ వచ్చేసరికి మీరు అన్నట్టు సాఫ్ట్ సాయిల్, శాండ్ ఎస్పెషలీ. అవును. సో దేర్ వీ నీడ్ టు యూజ్ గ్రౌండ్ ఇంప్రూవ్మెంట్ టెక్నిక్స్. ఓకే. కొన్నేమో పైల్ ఫౌండేషన్స్కి వెళ్ళొచ్చు, ఫ్లోటెడ్ పైల్ ఫౌండేషన్స్కి వెళ్ళొచ్చు. సో లేదా పైల్ డ్రాఫ్ట్కి వెళ్ళొచ్చు. ఓకే. కొన్నిసార్లు ఏమో పైన ఉన్న టాప్ లేయర్ని స్టెబిలైజ్ చేస్తాము, సాయిల్ స్టెబిలైజేషన్, ఐదర్ యూజింగ్ ఎనీ యాడ్ మిక్స్చర్స్ ఆర్ ఎనీథింగ్. గ్రౌటింగ్ టెక్నాలజీ వాడుకోవచ్చు. సో ఆ విధంగా యూజ్ చేసి ముందు వాటర్ని గ్రౌండ్ పైకి రాకుండా ఆపొచ్చు. అంటే ఫస్ట్ వీఆర్ కంట్రోలింగ్ ద ఫ్లో ఆఫ్ వాటర్. రైట్. సో ఆ విధంగా ఫ్లో ఆఫ్ వాటర్ కంట్రోల్ అయితేనే సాయిల్, ఎనీ సాయిల్, మీరు ఏ సాయిల్ అన్నా వాటర్ లేనంత వరకు ఎక్సలెంట్. అవును. బెస్ట్ ఎగ్జాంపుల్ అండి, వరి పొలాల్లోకి వెళ్ళారా? అవును సార్, వెళ్తాం. ఎండాకాలం ఎలా ఉంటుంది సాయిల్? డ్రైగా ఉంటుంది, క్రాక్స్ ఉంటాయి, డ్రై ఉంటుంది. ఎండాకాలంలో సాయిల్ని ఇలా మీ ఫింగర్స్ తో ఫైన్ పౌడర్ అవ్వాలి. వర్షాకాలం వెళ్తే ఈజీగా అవుతుంది. అసలు ముందు కాలు పెడితే ఉంటామా? మొత్తం మునిగిపోతుంది. అంటే వాటర్ ఇన్ఫ్లుయెన్స్ అనేది అంత ఉంటుంది. అవును సార్. ఎనీ సాయిల్. సో ఇప్పుడు అలాంటప్పుడు వాటర్ కంట్రోల్ అవ్వనంత వరకు, వాటర్ ఫ్లో కంట్రోల్ అవ్వనంత వరకు సాయిల్ మన కంట్రోల్లోకి రానట్టే. ఓకే. సో వాటర్ని ఎంత అవాయిడ్ చేస్తే అంత బెటర్. ఓకే. ఆ విధంగా ఫస్ట్ మెరైన్ జియోటెక్నికల్ ఇంజనీరింగ్లో ఏ టైప్ ఆఫ్ ఫౌండేషన్ ఇవ్వాలి, ఎంతవరకు వెళ్ళాలి ఫౌండేషన్ డెప్త్, ఓకే, ఏ గ్రౌండ్ ఇంప్రూవ్మెంట్ టెక్నిక్స్ వాడాలి, ఓకే, ఏ టైప్ ఆఫ్ మెటీరియల్ వాడాలి, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. ఓషన్లో వచ్చేసరికి మీకు యాసిడ్ అటాక్స్ ఎక్కువ ఉంటాయి, సాల్ట్స్ కానీ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి, ఫ్లోరైడ్ అటాక్ ఉంటుంది రీఎన్ఫోర్స్మెంట్కి. సో రెగ్యులర్ ఐరన్ తీసుకెళ్ళి నేను అక్కడ యూజ్ చేస్తాను, రెగ్యులర్ కాంక్రీట్ యూజ్ చేస్తానంటే కుదరదు. దెర్ ఆర్ సమ్ స్పెషల్ టైప్ ఆఫ్ కాంక్రీట్స్ విచ్ ఆర్ మెయిన్లీ యూజ్డ్ స్పెషల్లీ ఫర్ ద మెరైన్ స్ట్రక్చర్స్. సో అలాంటి మెటీరియల్ యూజ్ చేయాలి అండ్ వీ నీడ్ టు ఫాలో ఆల్ ద ప్రికాషనరీ మెషర్స్. దెన్ ఓన్లీ వీ కెన్ హ్యావ్ ద స్టేబుల్ స్ట్రక్చర్. అండ్ మీరు ఇక్కడున్న ప్రాబ్లం ఏంటంటే ఎర్త్క్వేక్ వచ్చింది అనుకోండి, లిక్విఫాక్షన్ ఎఫెక్ట్ అనేది అవుతుంది. లిక్విఫాక్షన్ అంటే ఏంటంటే మీకు జస్ట్ లిక్విఫాక్షన్ అంటే లిక్విడ్ అని ఉంటుంది ఒక పార్ట్. సో ఎంటైర్ సాయిల్ అనేది లిక్విడ్ లా బిహేవ్ చేస్తుంది. ఎందుకు? ఇప్పుడు ఇలా ఉంది, నాకు ఇదంతా సాయిల్, హారిజాంటల్ సర్ఫేస్, లోపల నాకు వాటర్ ఉంది, సాయిల్ ఉంది. సో ఇప్పుడు ఈ విధంగా ఉందనుకోండి, అంటే ఓపెన్ మొత్తం సాయిల్ వాటర్ ఫ్లో అవుతూనే ఉంటుంది కింద బిలో ద గ్రౌండ్ సర్ఫేస్. ఒక్క సడన్ ఎనర్జీ వేవ్ వచ్చి ఇక్కడ ఇంపాక్ట్ అయింది, తగిలింది ఒక సాయిల్ కి. ఇప్పుడు ఏమవుతుంది, ఈ వాటర్ ఇక్కడే ఉంటాయా, లోపల వాటర్ కూడా మూవ్ అవుతాయి. అంటే ఓవరాల్ గా గ్రౌండ్ సర్ఫేస్ లో ఉన్న వాటర్ అంతా మూవ్ అవుతూ ఉంటుంది. వాటర్ మూవ్ అయ్యేటప్పుడు ఒక్క వాటర్ వెళ్తాయా? ఓకే, సాయిల్ కూడా తీసుకెళ్తాయి, వాటితో తీసుకెళ్తే ఇక్కడ ఏమీ మిగలదు, కంప్లీట్ గా ఒక స్ట్రిప్ ఆఫ్ హాలో పోర్షన్ క్రియేట్ అయింది. ఇంత వాయిడ్ క్రియేట్ అయిందంటే పైన ఉన్న స్ట్రక్చర్ అది కొలాప్స్ అవుతుంది. మెరైన్ స్ట్రక్చర్స్ లో వన్ ఆఫ్ కోస్టల్ ఏరియాస్ లో వచ్చే మేజర్ ప్రాబ్లం ఎర్త్క్వేక్స్ అప్పుడు. ఓకే. సో అండ్ ఇంకోటి సార్, ఏదైతే పైల్ ఫౌండేషన్ ఉందో, స్టెప్డ్ ఫౌండేషన్, ఇవి ఫౌండేషన్స్ ఉన్నాయి కదా సార్, ఇంకా అడ్వాన్స్డ్ ఫౌండేషన్స్ ఏమన్నా ఉన్నాయా ఇప్పుడు ఇన్వెంటరీలో? లైక్ అంటే కొత్తగా ఏమైనా ఇన్వెంట్ చేశారా, లేదంటే ఎన్ని టైప్స్ ఆఫ్ ఫౌండేషన్స్ ఉన్నాయి? చాలా మందికి కొన్ని టైప్సే తెలుసు. బేసిక్ గా ఫౌండేషన్స్ 2 types అండి, షాలో, డీప్. అవును. షాలో అంటే పైన టాప్ లెవెల్, D/B<1 అంటాం. సో డీప్ ఫౌండేషన్స్. ఇప్పుడు షాలో, డీప్ ఎప్పుడు వాడతాము అంటే వాటర్ టేబుల్ ఎక్కడో
దూరంగా ఉంది, గ్రౌండ్ సర్ఫేస్ దగ్గరలో లేదు. నాకు ఇది గ్రౌండ్ సర్ఫేస్ అంటే వాటర్ టేబుల్ ఇక్కడ ఎక్కడో ఉంది. సో దేర్ ఇస్ నో ఎఫెక్ట్ ఆఫ్ ద వాటర్ టేబుల్ ఆన్ ద సాయిల్, అదొకటి. అండ్ సూపర్ స్ట్రక్చర్ వెయిట్ అనేది తక్కువ వస్తుంది, సాయిల్ అనేది మంచి కండిషన్ లో ఉంది. అప్పుడు నాకు డెప్త్ వెళ్ళాల్సిన అవసరం లేదుగా, చాలా డెప్త్ లో ఫుటింగ్ వేసుకుంటాను. ఇక్కడ కూడా మీకు చాలా ఉంటాయి, స్ట్రిప్ ఫుటింగ్ ఉంటుంది, ఐసోలేటెడ్ ఫుటింగ్ ఉంటుంది, కంబైన్డ్ ఫుటింగ్ ఉంటుంది, ర్యాప్డ్ ఫౌండేషన్ ఆర్ మ్యాట్ ఉంటుంది. ఇప్పుడు ఇందాక మీరు ఒకటి అన్నారు, ఎక్స్కవేట్ చేశారు ఒక సైడ్ పక్కన ఇంకొకటి అన్నారు, అంటే అక్కడ క్లోజ్డ్ ప్యాక్డ్. ఇప్పుడు నా ఫుటింగ్ వచ్చినప్పుడు అదర్ ఏరియాలోకి వెళ్తుంది. ఇప్పుడు ఇది నా ఏరియా, ఇది రెండో వాళ్ళ సైట్ అనుకోండి, నాకు ఉండాల్సిన ఫుటింగ్ సైజు ఇక్కడికి వెళ్తుంది, వాళ్ళు ఒప్పుకుంటారా? అప్పుడు కంబైన్డ్ ఫుటింగ్ వాడుకుంటాను. కంబైన్డ్ అంటే ఈ పక్కన ఈ రెండు కాలమ్స్ కి ఉండి కలిపి కామన్ గా ఒక ఫుటింగ్ వేసుకుంటా. మామూలుగా అయితే రెండు కాలమ్స్ ఇట్లా ఉన్నాయి అనుకోండి, దూరంగా ఉన్నాయి కాబట్టి దీనికోటి సరిపోయింది. కానీ ఇప్పుడు రెండు బౌండరీ దగ్గరికి వచ్చింది కాబట్టి ఇంకా నాకు స్పేస్ లేదు, దీంతో కంబైన్ చేసి వేసుకుంటా. అక్కడ కంబైన్డ్ ఫుటింగ్, ఒకదానికి ఇంకో సపోర్ట్ ఉండాలి, కనెక్షన్ ఇచ్చేస్తాను, అది కంబైన్డ్ ఫుటింగ్ అవుతుంది. ఇప్పుడు షాలో ఫౌండేషన్ సాయిల్ వీక్ ఉంది, మీ ఎక్స్పాన్సివ్ సాయిల్ ఉంది, బ్లాక్ కాటన్ సాయిల్ ప్రాబ్లం ఏంటి? డిఫరెన్షియల్ సెటిల్మెంట్ వస్తుంది. ఇప్పుడు ఈ రెండు ఫుటింగ్స్ కింద సెటిల్మెంట్ సేమ్ ఉండదు. ఇక్కడ 10 mm వస్తే ఇక్కడ 50 mm వచ్చింది. ఇప్పుడు 50 mm అంటే ఇది ఎక్కువ సెటిల్ అవుతుంది, ఇది పైన ఉంటుంది. ఇప్పుడు ఈ విధంగా డిఫరెన్షియల్ సెటిల్మెంట్ వస్తే పైన ఉన్న స్ట్రక్చర్ కూడా ఇలానే టిల్ట్ అయింది. సో ఆ డిఫరెన్షియల్ సెటిల్మెంట్ ఉన్న చోట కంపల్సరీగా రాఫ్ట్ ఫౌండేషన్ వెళ్తాము. రాఫ్ట్ ఫౌండేషన్ వెళ్ళినప్పుడు మాత్రమే మీకు అది రెసిస్ట్ అవుతుంది డిఫరెన్షియల్ సెటిల్మెంట్. అది ఒక కండిషన్. తర్వాత ఎక్స్పాన్సివ్ సాయిల్ కి స్వెల్లింగ్ సాయిల్ అని పేరు ఉంది. స్వెల్ అవుతుంది. స్వెల్ అయినప్పుడు ఏమవుతుంది? వాల్యూమ్ పెరుగుతుంది. వాల్యూమ్ పెరిగితే ఫౌండేషన్ మీద ప్రెషర్ అప్లై అయ్యింది, అప్లిఫ్ట్ ప్రెషర్ అంటాం. అప్వర్డ్ ప్రెషర్ ఎంత ఉంటుందంటే G+2 G+3 అయినా ఉండండి, ఈ సాయిల్ నుంచి వచ్చే ప్రెషర్ వల్ల మొత్తం టిల్టింగ్ అయిపోయింది, కంప్లీట్ లిఫ్ట్ అయిపోతుంది, అప్లిఫ్టింగ్ అవుతుంది. సో అలాంటి కండిషన్స్ లో రాఫ్ట్ ఫౌండేషన్ వాడతాం. సో రాఫ్ట్ ఫౌండేషన్ ఈ రెండింటికి యూజ్ అయ్యింది. ఈ రాఫ్ట్ ఫౌండేషన్ వాడడం వల్ల ఈ ఎఫెక్ట్ అనేది ఎలా తగ్గుతుంది? రాఫ్ట్ ఫౌండేషన్ అనేది ఏంటంటే బ్లాక్ టైప్ స్ట్రక్చర్. మీకు పైన ఒక స్లాబ్ వస్తుంది కదా, అలాంటి స్లాబ్ లో ఒక 7-8 కింద వేస్తాం. 7-8 స్లాబ్ లో ఒకేసారి ఉండి ఇదంతా రాఫ్ట్ అవుతుందండి. ఇప్పుడు ఈ రాఫ్ట్ యొక్క వెయిట్ ఎంత ఉంటుంది? ఎక్కువ ఉంటుంది, హెవీ ఉంటుంది. సింగిల్ ఫుటింగ్ ఉన్నప్పుడు, ఐసోలేటెడ్ ఫుటింగ్ ఉన్నప్పుడు వెయిట్ తక్కువ, ఈజీగా లిఫ్ట్ అయింది. నాకు ఎక్కువ వెయిట్ పెడుతున్నప్పుడు అంత వెయిట్ ప్రెషర్ రాదు కదా, అంటే ఎంత అప్లిఫ్ట్ అయితే వస్తుందో దానికన్నా ఎక్కువ వెయిట్ ఉండేటట్టు మనం పైనుంచి ఫోర్స్ అప్లై చేస్తున్నాం. ఆపోజిట్ ఫోర్స్ అనేది అప్లై చేయడం వల్ల సప్రెస్ చేస్తున్నాం. డిఫరెన్షియల్ సెటిల్మెంట్ వచ్చేటప్పుడు ఇదేం చిన్న ఎలిమెంట్ కాదు కదా, మొత్తం ఈజీగా అవ్వడానికి. ఇంత లార్జ్ రాఫ్ట్ ఉన్నప్పుడు నెంబర్ ఆఫ్ స్లాబ్స్ ఒకటి దాని మీద ఒకటి పెట్టినట్లే, ఇంత వెయిట్ ఉన్నప్పుడు సెటిల్మెంట్ కూడా కంట్రోల్లో వస్తుంది, యూనిఫామ్ గా అవుతుంది. అండ్ ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఫుటింగ్స్ ఎక్కువ ఉన్నాయి గివెన్ లొకేషన్ లో. ఇప్పుడు టోటల్ ఏరియాతో పోలిస్తే ఫుటింగ్ యొక్క ఏరియా మోర్ దాన్ 50% ఉంది. అంటే అప్పుడు ఏమవుతుంది, నాకు ప్రతి ఫుటింగ్ ఉన్న ప్రతి చోట నేను ఎక్స్క్వేట్ చేసుకోవాలి, మార్క్ తీసుకొని అక్కడ సాయిల్ ఎక్స్క్వేట్ చేసుకొని కాంక్రీటింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు ఈ విధంగా నెంబర్ ఆఫ్ ఫుటింగ్స్ ఎక్కువ ఉన్నాయంటే ప్రతి చోట ఎక్స్క్వేట్ చేసుకుంటూ వెళ్తే వర్క్ ఎక్కువ అవుతుంది. అండ్ కాంక్రీట్ కూడా మోర్ దాన్ 50% యూజ్ చేస్తున్నాము. ఈ ఎక్స్క్వేషన్ కాస్ట్ ఇవన్నీ ఉంటాయి, టైం టేకింగ్. దీని బదులు మొత్తం ఎక్స్క్వేట్ చేసే సైట్ అంతా రాఫ్ట్ వేసేసుకుంటే మీకు సెట్ అయిపోతుంది. హెవీ లోడ్ తీసుకునేది, ఈ ప్రాబ్లమ్స్ అన్ని పోతాయి. ఇవి షాలో ఫౌండేషన్స్. డీప్ ఫౌండేషన్ లో మనకి పైలు, వెల్, బేసిక్ గా పైల్ ఫౌండేషన్, వెల్ ఫౌండేషన్. పైల్లో మీకు మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఓన్లీ ఫ్రిక్షన్ పైల్, ఎండ్ బేరింగ్ పైల్. ఫ్రిక్షన్ పైల్ అంటే ఫ్లోటింగ్ పైల్, ఫ్రిక్షన్ రెసిస్టెన్స్ ద్వారా లోడ్ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎండ్ బేరింగ్ అంటే కింద హార్డ్ స్టాటా ఉంటే దాంట్లోకి సాకెట్ చేసేస్తాము. సో అదొకటి. సో ఇప్పుడు వెల్ ఫౌండేషన్స్ మీరు చూసినట్లయితే బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్స్, వాటర్ బాడీస్ మీద బ్రిడ్జెస్ కన్స్ట్రక్ట్ చేస్తారు కదా, అక్కడ జరిగేదంతా వెల్ ఫౌండేషన్. సో వెల్ ఫౌండేషన్ డిజైన్ అది దాని అక్కడ యూజ్ అవుతుంది మీకు. సో ఇప్పుడు పైల్లో కూడా బ్యాటర్ పైల్స్ ఉంటాయి, స్క్యూడ్ పైల్స్ ఉంటాయి, హాలో పైల్స్ యూజ్ చేసుకోవచ్చు, అండర్ రీమ్డ్ పైల్స్ యూజ్ చేసుకోవచ్చు, డిపెండ్ ఆన్ ద ఫీల్డ్ కండిషన్. ఏదైనా కూడా ఫీల్డ్కి వెళ్ళాక అక్కడున్న సిచ్యువేషన్ బట్టి, ఫీల్డ్ కండిషన్ బట్టి, సాయిల్ పారామీటర్స్ని బట్టి ఫైనల్గా జియోటెక్నికల్ ఇంజనీర్ డిసైడ్ అవ్వాలి ఏ టైప్ ఆఫ్ ఫౌండేషన్ బెస్ట్ సూటబుల్ అన్నది. ఇప్పుడు నేను ఒక సైట్కి ఇచ్చిన ఫౌండేషన్ నేనే రెండో సైట్కి వెళ్తే దాన్ని ఇవ్వడానికి ఉండదు.
పనికి రాదు కూడా. అవునవును. ప్రతి సైట్ మారిపోతుంది, ప్రతి చోట పారామీటర్స్ మారుతాయి. సో అగైన్ సైట్ టు సైట్ ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ యూ ఆర్ గోయింగ్ టు హ్యావ్ ద న్యూ ప్రాబ్లమ్, న్యూ ఎక్స్పీరియన్స్. సో ఆ విధంగా మనకి ఫౌండేషన్స్ కూడా షాలో అండ్ డీప్ ని మనకున్న నాలెడ్జ్, మనకున్న ఫీల్డ్ కండిషన్స్ బేస్ చేసుకొని సజెస్ట్ చేయాలి క్లయింట్ కి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు బుర్జ్ ఖలీఫా చూసుకోవచ్చు. లైక్ పైల్ వేసారు, దానికి రాఫ్ట్ అంటారు, రాఫ్ట్ వేసాం. రిక్వైర్మెంట్ ప్రకారం వెళ్తారా? రిక్వైర్మెంట్ అండి. ఎందుకంటే ఇప్పుడు బుర్జ్ ఖలీఫా కానీ ఇవన్నీ తీసుకున్నప్పుడు కోస్టల్ స్ట్రక్చర్స్ లో సాఫ్ట్ సాయిల్ ఉంటుంది, మీకు ఎక్కడ హార్డ్ సాయిల్ తగలట్లేదు. అండ్ ఇప్పుడు అప్లిఫ్ట్ ప్రెషర్ ఇంకోటి ఉంటుంది ప్రాబ్లమ్. అండ్ లోడ్ కిందకి వెళ్ళాలి, ప్రెషర్ ని తట్టుకోవాలి. అప్లిఫ్ట్ ప్రెషర్ తట్టుకునేటట్టేమో ఈ రాఫ్ట్ హెల్ప్ అవుతుంది. రాఫ్ట్ కి పైల్స్ అన్ని కనెక్ట్ చేస్తాం. ఇప్పుడు రాఫ్ట్ పైన ఉంటది, కింద పైల్స్ వస్తాయి. ఇప్పుడు ఇలా ఉన్నాయి అనుకోండి, ఇది పైల్, ఇక్కడ మన రాఫ్ట్ ఫౌండేషన్ ఇలా వచ్చింది. సో రాఫ్ట్ ఫౌండేషన్ లోడ్ ట్రాన్స్ఫర్ అనేది పైల్కి చేస్తుంది, పైల్ కిందకి ట్రాన్స్ఫర్ చేస్తుంది ఫ్రిక్షన్ మెకానిజం ద్వారా. హెవీ లోడ్స్ బాగా ఎక్కువ ఉన్నాయి, ఇంకొన్ని కాంప్లెక్సిటీస్ ఉన్నాయి అనుకున్నప్పుడు మేజర్ స్ట్రక్చర్స్ కి పైల్ డ్రాఫ్ట్ బెస్ట్ సొల్యూషన్. ల్యాండ్ స్లైడ్స్, కోస్టల్ ఎరోజన్స్ లో జియో టెక్నికల్ రోల్ అనేది ఎలా ఉంటుంది సార్? ఇట్స్ గోయింగ్ టు బి వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, బికాస్ ఎట్ ద అవుట్ సెట్ మీరు ల్యాండ్ స్లైడ్ కానీ కోస్టల్ ఎరోజన్ కానీ చూస్తే ఇమీడియట్గా స్ట్రైక్ అవ్వదు జియో టెక్నికల్ ఉంటారు అన్నది ఓవరాల్గా. ఓకే, సో ఇప్పుడు ల్యాండ్ స్లైడ్ తీసుకుంటే ఆల్వేస్ ఇట్ ఈస్ కన్సిస్ట్ ఆఫ్ ఎర్త్ ఓన్లీ, రిలేటెడ్ టు జియో టెక్నికల్ సాయిల్ ఓన్లీ. సో ఇక్కడ మనకి ఎప్పుడు ల్యాండ్ స్లైడ్ అయితే ఎవరు ప్రిడిక్ట్ చేయలేరు. వీ నో ద ఫ్యాక్టర్స్, ఏ ఫ్యాక్టర్ వల్ల ల్యాండ్ స్లైడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నది మనకు తెలుసు. డ్యూరింగ్ ద రైనీ సీజన్స్ అక్కర్స్ మోస్ట్. బట్ ఎక్కడ ట్రిగ్గర్ అవుతుంది ల్యాండ్ స్లైడ్, ఎంతవరకు వెళ్తుంది, ఎంత కొలాప్స్ అవుతుంది, ఎంత లాస్ అవుతుంది అన్నది మనం చేయలేం. జనరల్గా ఇక్కడ మన రోల్ వచ్చి ఏమవుతుందంటే ఫస్ట్ రిస్క్ అసెస్మెంట్, రిస్క్ అనాలిసిస్, ఐడెంటిఫైయింగ్ ద రిస్క్ ప్యాటర్న్, మిటిగేటింగ్ ద రిస్క్ ఫ్యాక్టర్. సో ఇప్పుడు ఫస్ట్ అసెస్ చేసుకొని ఎక్కడ రిస్క్ వస్తుందో చూసుకోవాలి, ఏ పాయింట్ వీక్గా ఉందో చూసుకోవాలి, తర్వాత ఏ విధంగా ట్రిగ్గర్ అవుతుంది ల్యాండ్ స్లైడ్, దాని యొక్క మూవ్మెంట్ ఎటువైపు వెళ్తుంది, ఓవరాల్ ఇంపాక్ట్ ఎంత ఉందన్నది మనం అసెస్ చేసుకోవాలి. ఈ మూడు వచ్చాక అక్కడ ల్యాండ్ స్లైడ్ అవ్వకుండా ఉండాలంటే నేను ఎటువంటి సొల్యూషన్స్ ఇవ్వాలి, మిటిగేషన్ మెజర్స్ ఏంటి. సో ఆల్ దీస్ ఆర్ గోయింగ్ టు బి డన్ బై జియోటెక్నికల్ ఇంజనీర్. సో చెప్పినంత ఈజీ అయితే కాదు ఇది, ఎందుకంటే మీకు సాయిల్ మూవ్మెంట్ ఎలా మూవ్ అవుతుంది పార్టికల్ అన్నది చెప్పలేము. కొన్ని చోట్లేమో ఇండివిజువల్ పార్టికల్ గా కిందకు వచ్చేస్తుంది ల్యాండ్ స్లైడ్, కొన్ని చోట్లేమో పార్టికల్స్ అన్ని కలిసి ఒక లంప్సమ్ సాయిల్ మాస్ గా కిందకు వచ్చేస్తుంది. వి నెవర్ ప్రెడిక్ట్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి, అండ్ పార్టికల్ టు పార్టికల్ కాంటాక్ట్ కూడా మనం చెప్పలేము. సో ఫస్ట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ఇట్స్ బిహేవియర్, how it is going to be, how the mass is moving. Once the mass start moving, what is the amount of force it is generating, finally what is the impact. ఇవన్నీ అసెస్ చేసుకొని చేయాలి. ఇందాక మీరు అన్నట్టు ల్యాండ్ స్లైడ్ మిటిగేషన్ కానీ, ల్యాండ్ స్లైడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ కానీ, ఆర్ ఎవ్రీథింగ్ ల్యాండ్ స్లైడ్ రిలేటెడ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, ఐఓటీస్ కానీ. ఇప్పుడు ఐఓటీస్ తీసుకున్నాం, సెన్సార్స్ ఇన్ ల్యాండ్ స్లోప్స్ మీద సెన్సార్స్ పెట్టామనుకోండి, ఇఫ్ ఎనీ స్లైట్ మూవ్మెంట్ ఆఫ్ ద సాయిల్ పార్టికల్స్ ఆర్ దేర్, ఇట్ విల్ గివ్ ద ఇండికేషన్ టు అస్. ఎక్కడన్నా చిన్న మూవ్మెంట్ వస్తుంది సాయిల్ అనగానే సెన్సార్ డిటెక్ట్ చేస్తుంది, మనకి ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ చేస్తుంది, మనం అలర్ట్ అయిపోవచ్చు. ఆ విధంగా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ అనేది ఇక్కడ బాగా యూస్ అయింది ల్యాండ్ స్లైడ్ కి ఎస్పెషల్లీ. అండ్ ఇప్పుడు మీరు అన్నట్టు కోస్టల్ ఎరోజన్, ఇప్పుడు మీరు లైక్ న్యూస్ లో చూసినట్లయితే ఉప్పాడ బీచ్ కానీ, కాకినాడ బీచ్ కానీ, వీటన్ని చోట్ల సాయిల్ అనేది ఎరోడ్ అయిపోతుంది, సముద్రపు కోత అంటారు. సో సాయిల్ మొత్తం ఎరోడ్ అయిపోతుంది. సో దీనికి చాలా రీజన్స్ ఉంటాయి. మళ్ళీ ఇప్పుడు ఈ సాయిల్ ఎరోజ్ అయ్యేటప్పుడు మనం కంట్రోల్ చేసే ఫ్యాక్టర్ ఏమి ఉండదు. ఫ్లో ఆఫ్ వాటర్ వచ్చేస్తుంది సీ నుంచి, ఓషన్ నుంచి, ఆ ఫోర్స్ వల్ల ఇట్ విల్ టేక్ సమ్ అమౌంట్ ఆఫ్ సాయిల్, దాన్ని మనం ఏం చేయలేము, కానీ కొంత కంట్రోల్ చేయొచ్చు. లైక్ మనం ఎంతవరకు అయితే అనుకుంటున్నామో అక్కడ ఒక స్ట్రక్చర్ కన్స్ట్రక్ట్ చేసుకోవటం, సో దట్ వాటర్ విల్ నాట్ క్రాస్ దట్ వన్, సో దట్ యూ కెన్ ప్రొటెక్ట్ ద సాయిల్ ఎరోజన్, కోస్టల్ ఎరోజన్. ఆ విధంగా ఒకటి చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మీకు ఈ ఏఐ టెక్నాలజీ యూజ్ అయ్యింది, ఎందుకని ఈ ఓషన్ యొక్క టైడ్ హైట్ ని బట్టి వాటర్ ఎంతవరకు ముందుకు వస్తే మనం చెప్పాలి. ఇప్పుడు లో టైడ్ ఉంది అనుకోండి, ఇలానే మూవ్ అవుతుంది అనుకోండి, ఎక్కువ దూరం రాదు. హై టైడ్ వచ్చినప్పుడు వాటర్
చాలా దగ్గరలో వచ్చేస్తుంది, ఎక్కువ దూరం ట్రావెల్ అయింది. అలాంటప్పుడు సాయిల్ అనేది ఎక్కువ ఎరోజన్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో దీన్ని కూడా మనం మానిటరింగ్ చేసుకోవాలి ఏ టెక్నాలజీ యూస్ చేసుకొని. వీటన్నిటి ద్వారా మనం అడ్వాన్స్ టెక్నాలజీస్ కూడా యూస్ చేసుకుంటే వీ కెన్ ప్రొటెక్ట్ అవర్ ఎన్విరాన్మెంట్ ఆల్సో. అండ్ హియర్ ఇంకొకటి సార్, వాటర్ చేంజ్, వాటర్ లెవెల్ గ్లోబల్ అబ్జర్వ్ చేసినట్టయితే సీ యొక్క హైట్ ఆఫ్ వాటర్ అనేది పెరుగుతూ ఉంటుంది మనకి ఈ గ్లోబల్ వార్మింగ్ వల్ల. ఓకే, సో ఆ వాటర్ టేబుల్ ఫ్లక్చుయేషన్ కూడా మనం అబ్జర్వ్ చేసి మానిటరింగ్ చేసుకోగలిగితే ఈ కోస్టల్ రిలేటెడ్ ఎరోజన్ ఏదైతే మీరు అన్నారో దాన్ని కూడా మనము కంట్రోల్లో ఉంచుకోవచ్చు. రైట్. అంటే పర్సనల్ క్వశ్చన్ అనుకోవచ్చు ఇది. లైక్ అంటే మేము ఒక హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకున్నాం సార్. సో దానికి మేము సాయిల్ బేరింగ్ కెపాసిటీ కానీ అవన్నీ యాక్చువల్గా ఆ టైంలో లేవన్నమాట. రాక్ ఫుటింగ్, లైక్ అంటే పాత రోజులు ఓల్డ్ డేస్లో మీకు తెలిసే ఉంటుంది, గ్రానైట్ రాళ్ళతోటి మేము బిల్డ్ చేసాం అనమాట ఒక ఇల్లుకి. సో అది దాని లైఫ్ స్పాన్ అనేది మీరు ప్రెడిక్ట్ చేయగలరా? ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఓకే, బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను మీకు. ఓకే, వరంగల్ రామప్ప టెంపుల్. అవును సార్, వెల్ నోన్. ఇప్పుడు అక్కడ మనకి 1000 పిల్లర్ టెంపుల్ కూడా ఉంది వరంగల్లో. అవును సార్, వరంగల్లో 1000 పిల్లర్. సో ఇప్పుడు ఈ రామప్ప టెంపుల్ ని రీస్టోర్ చేద్దాం, రీకన్స్ట్రక్ట్ చేద్దాం, రెనోవేట్ చేద్దాం అనుకున్నప్పుడు దే వాంట్ టు గో ఫర్ ద టెస్టింగ్ ఆఫ్ ద సాయిల్. ఓకే, ఫౌండేషన్ కింద చూస్తే సాయిల్ రిమూవ్ చేశాక సాయిల్ తీసుకుంటే ఎస్పిటి టెస్ట్ అనేది చేస్తాం మనము, స్టాండర్డ్ పెనట్రేషన్ టెస్ట్. నెంబర్ ఎంత ఎక్కువ ఉంటే అంత స్ట్రాంగ్ గా ఉన్నట్టు సాయిల్, ఎంత తక్కువ ఉంటే అంత లూజ్ ఉన్నట్టు. ఓకే, అది కట్టి ఎన్ని సంవత్సరాలు అవ్వచ్చు? 500-700 ఇయర్స్ అనుకోండి. రైట్, ఇన్ని సంవత్సరాలుగా దాని మీద లోడ్ పడుతూనే ఉంది. అవును, శాండ్ మీద ఇన్ని సంవత్సరాలు లోడ్, హెవీ లోడ్ పడుతుంది అంటే లూజ్ ఉన్నట్ట, డెన్స్ ఉన్నట్ట? డెన్స్ అవ్వాలి. డెన్స్ అయితే ఎస్పిటి హై రావాలి. అవును, అక్కడ వచ్చిన ఎస్పిటి 2 or 3. అంటే అంత లూజ్ ఉంది. అంత లూజ్ ఉన్నా ఇప్పటికీ అది స్టేబుల్ గానే స్టాండర్డ్ ఉంది. అవును సార్. సో అక్కడ వాళ్ళు యూజ్ చేసిన బాక్స్ టెక్నాలజీ, బాక్స్ ఫౌండేషన్ టెక్నాలజీ అనేది సపోర్ట్ చేస్తుంది. సో ఓకే, ఈ బాక్స్ ఫౌండేషన్ టెక్నాలజీ వల్ల అంత లూజ్ సాయిల్ ఉన్నా కూడా స్టేబుల్ గా ఉంది. ఓకే, సో ఇప్పుడు మనకి ఇంటి దగ్గర తీసుకుంటే నాది లూజ్ సాయిలే కదా, నాది అంతే స్టేబుల్ అవ్వాలి అంటే అవుతుందా? ఓకే, అవ్వదు. రైట్. అండ్ ఇంకొకటి, ఇప్పుడు మనము పైల్ ఫౌండేషన్స్ అన్ని వేసి కన్స్ట్రక్ట్ చేస్తున్నాం, అయినా కూడా కొన్ని కొలాప్స్ అయిపోతున్నాయి, సింక్ అవుతున్నాయి. ఇప్పుడు నేను అంత మంచి ఫౌండేషన్ వేసాను, నాది ఉండాలి కదా అంటే ఉండట్లేదు. ఎందుకు? దేర్ ఆర్ సర్టెన్ అదర్ ఫ్యాక్టర్స్ విచ్ ఇన్ఫ్లుయెన్స్ ద సాయిల్ బిహేవియర్. సాయిల్ బిహేవియర్ ఏదో ఒకటి ఇన్ఫ్లుయెన్స్ చేస్తూనే ఉంటది, దానివల్ల అది ఉండలేదు. ఇప్పుడు మీ క్వశ్చన్కి వస్తే, ఫీల్డ్ కండిషన్ చూడకుండా, చుట్టూ పరిసరాలని మేము సర్వే చేయకుండా, ఎక్కడ వాటర్ బాడీ ఉందో తెలియకుండా, ఫ్లో ఆఫ్ వాటర్ ఏ డైరెక్షన్ లో వస్తుందో తెలియకుండా ఎటువంటి స్ట్రక్చర్ ని స్టేబుల్ అని ఇవ్వలేము, చెప్పలేము. రైట్, వీ హ్యావ్ టు గో దేర్. అందుకే ఈ 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను మీకు. రైట్ సార్, గ్రేట్ ఎగ్జాంపుల్స్ సార్. అండ్ నెక్స్ట్ సార్, ఒకవేళ సాయిల్ బేరింగ్ కెపాసిటీ తక్కువ ఉంటే కనుక కొన్ని ఇంప్రూవ్మెంట్ టెక్నిక్స్ యూజ్ చేసి దాన్ని ఇంప్రూవ్ చేయొచ్చు అని చెప్పేసి నేను విన్నాను సార్. గ్రౌండ్ ఇంప్రూవ్మెంట్ టెక్నిక్స్ అంటారు. సో గ్రౌండ్ ఇంప్రూవ్మెంట్ టెక్నిక్స్ లో 1 part is సాయిల్ స్టెబిలైజేషన్. జనరల్ గా మీకు క్లియర్ గా చెప్పాలంటే 3 phase డయాగ్రామ్ తీసుకుంటే సాయిల్ లో 3 ఉంటాయి, ఎయిర్, వాటర్, సాలిడ్. అవును, నేను ఏం చేయాలని 3టికే చేయాలి. అవును, ఎయిర్, వాటర్, సాలిడ్. ఇప్పుడు స్టెబిలైజ్ చేయాలి అంటే నేను మిక్స్ చేయాలి ఏదో ఒక మెటీరియల్. ఎందుకని? శాండ్ ఉంది, శాండ్ కి ఏదో ఒకటి మిక్స్ చేయకపోతే మనకి సాలిడ్ రాదు. జనరల్ గా మీరు కాంక్రీట్ ఎందుకు స్ట్రెంత్ ఉంటుంది? సాలిడ్ బ్లాక్ స్ట్రెంత్ ఉంటుంది. సాయిల్ వచ్చేసరికి హాలో పోర్షన్, ఇండివిడ్యువల్ పార్టికల్స్, పార్టికల్ టు పార్టికల్ కాంటాక్ట్ ఉండదు, అందుకని స్ట్రెంత్ ఉండదు. ఇప్పుడు నాకేంటి, కాంక్రీట్ లాగా సాలిడ్ బ్లాక్ వస్తేనే స్ట్రెంత్ ఉంటుంది. ఇప్పుడు దానికోసం కొన్ని మెటీరియల్స్ యాడ్ చేస్తాం. ఫ్లై యాష్ యాడ్ చేయొచ్చు, జీజీబీఎస్ యాడ్ చేయొచ్చు, తర్వాత సిమెంట్ యాడ్ చేయొచ్చు, సమ్ యాడ్ మిక్స్చర్స్ ఆర్ దేర్. సో ఆల్ దీస్ థింగ్స్ వీఆర్ గోయింగ్ టు యాడ్ చేయటం వల్ల ఇండివిడ్యువల్ పార్టికల్స్ గా ఉన్నది ఒక సింగిల్ ఎంటిటీగా తెస్తాము. దానివల్ల ఇట్ విల్ హ్యావ్ ద మోర్ స్ట్రెంత్. అండ్ ఆ స్ట్రెంత్ ఇంప్రూవ్మెంట్ కూడా మీరు జనరల్ గా ఉన్న దానికన్నా ఎక్కువ కూడా తెచ్చుకోవచ్చు. అండ్ ఇప్పుడు మీరు అన్నట్టు యూజ్ చేసే ఫ్లై యాష్ కానీ జీజీబీఎస్ కానీ దోస్ ఆర్ ద బై ప్రొడక్ట్స్ ఫ్రమ్ ద ఇండస్ట్రీస్. థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి మనకి ఫ్లై యాష్ వస్తుంది, అది వేస్ట్ మెటీరియల్. దాన్ని యూజ్ చేయడం వల్ల ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ కూడా ఉంటుంది. సో లైక్ దట్ యూ కెన్ మిక్స్ డిఫరెంట్ మెటీరియల్స్ అండ్ యూ కెన్ హ్యావ్ ద మోర్ స్ట్రెంత్ అండ్ యూ కెన్ యూస్ ఫర్ వేరియస్ ఫీల్డ్ అప్లికేషన్స్. ఓకే, మన స్టూడెంట్స్ మళ్ళీ కొంచెం కమెంట్లు పెట్టారు కదా సార్, చాలా మంది ఉన్నారని చెప్పారు. ఇంకో 2 క్వశ్చన్లు అడుగుదాం. వాళ్ళు కొంచెం ఫన్నీగా కూడా పెట్టారు యాక్చువల్గా. లైక్ అంటే వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ రిగ్రెట్, అంటే మీ లైఫ్లో ఉన్న బిగ్గెస్ట్ రిగ్రెట్ ఏంటి యాజ్ అ టీచర్గా?
యాజ్ ఏ టీచర్ మీన్స్ ద ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఉందండి. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇంట్రెస్ట్తో వచ్చే స్టూడెంట్స్ కన్నా టైంపాస్కి వచ్చే స్టూడెంట్స్ ఉంటున్నారు. సో మనం ఎంత ట్రై చేసినా కూడా దే ఆర్ అనేబుల్ టు కమ్ ఇన్ టు అవర్ జోన్. సో అంటే there are certain other factors also, right, and even the society also thinking about the CSE allied branches, right. So అది కొంచెం బాధాకరమైన విషయం మనకి. రైట్. ఈ క్వశ్చన్ అడిగిన పర్సన్ కూడా ఒక మెయిన్ నేమ్ చెప్పాలి. కె శైలజ గారు, మలనేని లక్ష్మయ్య ఇంజనీరింగ్ కాలేజ్. ఓకే. అండ్ ఇంకొకరు సార్ 103 రోల్ నెంబర్. దేవుడా. Question number 2. What are the most challenging and funniest moments you have experienced in this classroom? In the classroom, sir. In this classroom. Yeah, in the classroom only. I have few principles when I'm going to the class. Okay. I will follow under any circumstances. I will take the attendance immediately after enter the class. మీరు తర్వాత రండి, 10 minutes వస్తారు, హాఫ్ అన్ అవర్కి వస్తారు, అది మీ ఇష్టం. నేను క్లాస్కి అలౌ చేస్తాను, అటెండెన్స్ ఇవ్వను. I will close the attendance. Okay. But class vinali అని వస్తారు కాబట్టి I will allow you for the learning only. Not the attendance. Okay. So ఇది చాలా మందికి నచ్చదు. లెర్నింగ్ అనేది ఇంటర్నల్ గా రావాలి తప్పితే ఓన్లీ అటెండెన్స్ కోసం వచ్చి కూర్చునే వాళ్ళ అవసరం ఏముందండి. దే విల్ డిస్టర్బ్ ద క్లాస్ ఆల్సో సమ్ టైమ్స్. అందరని కాదు, కొంతమంది. సో జనరల్ గా ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ మై స్టూడెంట్స్ విల్ కంప్లైంట్ ఆన్ దిస్ వన్. ఐ నో దట్. ఓకే. మీరు ప్రతి బ్యాచ్ వెళ్ళిన ప్రతి క్లాస్కి అడగండి. అఫ్ కోర్స్ యూ మే గెట్ సమ్ ఇన్ఫర్మేషన్ ఆల్సో, ఆల్రెడీ యు ఆర్ రిసీవింగ్. సో ఆ క్వశ్చన్ ఎందుకు అడిగారు అంటే రీజన్ ఇది. రైట్. ఎవ్రీ క్లాస్. ఓకే. అండ్ ఫన్నీ మూమెంట్స్ వచ్చి చాలా తక్కువ ఉంటాయి. రైట్. అది ఎందుకంటే నాకున్న అలవాటు, సార్ క్లాస్కి ఎంటర్ అయితే 15 minutes I will take the class. Okay. 5 minutes attendance, 15 minutes, and last 5 minutes I will have some discussion. Right. But funny in the sense, sometimes I used to counter their words. Okay. Done, sir. Sarcasm తో ఇస్తాను, అది కొంచెం ఫన్నీ మూమెంట్స్ ఉంటాయి. రైట్. డన్ సార్. ఇంకో క్వశ్చన్ సార్. యాక్చువల్గా ఎస్బిసి టెస్ట్ అనేది ఎవరు చేస్తే బెస్ట్? ఒకటండి, సాయిల్ బేరింగ్ కెపాసిటీ మనం డైరెక్ట్గా టెస్ట్ చేయట్లేదు. వీఆర్ డూయింగ్ సమ్ అదర్ టెస్ట్ అండ్ ఫ్రమ్ దట్ వన్ వీఆర్ గెటింగ్ ద బేరింగ్ కెపాసిటీ వాల్యూ. ఓకే. మనకి టెర్జాకి బేరింగ్ కెపాసిటీ ఈక్వేషన్ కానీ ఐఎస్ బేరింగ్ కెపాసిటీ ఈక్వేషన్ కానీ ఉంటాయి. దాంట్లో మనకి మెయిన్గా వేరీ అయ్యే పారామీటర్స్ కోయిజన్ ఆఫ్ ద సాయిల్, యాంగిల్ ఆఫ్ ఇంటర్నల్ ఫ్రిక్షన్, డెప్త్ ఆఫ్ ద ఫుట్టింగ్ ఆర్ యూనిట్ వెయిట్ ఆఫ్ ద సాయిల్, ఇవి మెయిన్. సో దాన్ని బట్టి మీకు బేరింగ్ కెపాసిటీ వస్తుంది. ఇప్పుడు ఈ CE5 రావాలి అంటే డైరెక్ట్ షియర్ టెస్ట్ చేయాలి. డైరెక్ట్ షియర్ టెస్ట్. యూనిట్ వెయిట్ ఆఫ్ సాయిల్ కావాలంటే ఫీల్డ్ డెన్సిటీ టెస్ట్లు చేయాలి. ఈ విధంగా ఈ టెస్ట్లన్నీ ముందు చేసి వాటన్నిటిని అసెస్ చేసుకొని దాని రిజల్ట్స్ ఇంటర్ప్రెట్ చేసిన తర్వాత వచ్చిన వాల్యూస్ తో బేరింగ్ కెపాసిటీ వాల్యూ ఇస్తాము. సో ఇది జనరల్ గా ఈవెన్ బీటెక్ కంప్లీట్ అయినా గ్రాడ్యుయేట్ అయినా చేయొచ్చు. ఓకే. బట్ వే ఆఫ్ అండర్స్టాండింగ్ డిఫరెన్స్ ఉంటుంది. ఎంటెక్ చేసిన వాళ్ళు, కొంచెం వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అనాలిసిస్ చేసే విధానం, ఫ్రెషర్ చేసేదానికి డిఫరెన్స్ ఉంటుంది. ఎవ్రీథింగ్ ఇట్ కెన్ బి అబ్జర్వ్డ్. జనరల్ కూడా మనం అబ్జర్వ్ చేస్తాం. 5 years ఎక్స్పీరియన్స్ చేసిన అతను ఫ్రెషర్ ఒకే రకంగా అయితే వర్క్ చేయరు కదా. అవుట్పుట్ ఆ డిఫరెన్స్ ఉంటుంది. జనరల్ గా ఎంటెక్ స్పెషలైజ్డ్ అయితే ఇట్ విల్ బి మోర్ రియలిస్టిక్ అండ్ మోర్ రిలయబుల్ ఆల్సో. రైట్ సార్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సార్, మన అశోక్ సార్ దగ్గర నుంచి. అశోక్ సార్ ఏమడుగుతున్నారంటే, పిహెచ్డి దాని ఫోకస్ అనేది ఎలా ఉండాలి, దాని వేస్ అనేది ఏ చూస్ చేసుకోవాలి, ప్రిపరేషన్ అనేది ఎలా ఉండాలి? This is also can be useful for most of them, most of the audience also. Right. So PhD వెళ్ళాలి అంటే ముందు మనకి చేయాలన్న ఇంట్రెస్ట్ అయితే ఒకటి ఉండాలండి. ఎందుకంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ టు డూ. యూ నీడ్ టు గివ్ యువర్ 100% ఎఫర్ట్స్, 100% టైం. యువర్ ఎంటైర్ టైం షుడ్ బి అలొకేటెడ్. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఫస్ట్ 1 year ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది. ఎందుకంటే కావాలని తీసుకున్నారు పిహెచ్డి, ఎంథ్యూజియాజం ఉంటుంది, ఎగ్జైట్మెంట్ ఉంటుంది. 2 years తర్వాత సేమ్ మెయింటైన్ చేయాలి. 3 years, 4 years, 5 years తెలియదు. ఓకే. అది మెయింటైన్ చేయాలి. అండ్ ఇక్కడ రీసెర్చ్ చేయాలి అనే ఇంట్రెస్ట్తో రావటం వేరు, పిహెచ్డి చేస్తే నాకు ప్రమోషన్ వచ్చింది అందుకని నేను చేస్తాను అనటం వేరు. ఓకే. దేర్ ఆర్ 2 ways. రైట్ సార్. మన ప్యాషన్తో రావటం వేరు, ఇంకొక ఫోర్స్ డ్రైవ్ చేయటం వేరు. రైట్. సో ఇప్పుడు నేను జాబ్ హైక్ కోసం వచ్చాను, శాలరీ పెరగాలి నాకు అన్న దాంతో వస్తే నా థాట్ ఎప్పుడు నా డిగ్రీ ఎప్పుడు అయిపోయిద్ది అన్నట్లు ఉంటుంది తప్పితే
నేను ఎంత చేస్తున్నాను, ఎంత డెడికేటెడ్గా ఉన్నాను, ఎంత నేర్చుకున్నాను అన్నది ఉండదు. అంటే మెకానికల్ లైఫ్ అయిపోయింది పిహెచ్డి కూడా మీకు. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ దట్ ప్యాషన్, సో కంపల్సరీగా యూ నీడ్ టు గివ్ 100% ఎఫర్ట్స్. అండ్ మీరు అడిగారు కాబట్టి ఐ విల్ tell briefly about my journey also. I have not covered in that introduction. Sure, sir. So PhD నేను జాయిన్ అయ్యాను, నాకు రీసెర్చ్ కావాలి, ఐ నీడ్ టు గో విత్ దట్ వన్ అని. సో ఇట్ ఈస్ గుడ్ టిల్ 2014. యాక్చువల్గా 2014 అక్టోబర్లో ఐ సర్జరీ అయింది. సో ఐ సర్జరీ అయ్యాక ఆల్మోస్ట్ 45 days 2 months ఇంకా ఏం చేయడానికి లేదు, కంప్లీట్గా బ్రేక్. సో తర్వాత కూడా అంత ఎఫెక్టివ్గా చేయలేకపోయే వర్క్. సో ఇంకా ఆ టైంలో కొన్ని ఐ థాట్ టు డ్రాప్ ఆల్సో. బట్ తర్వాత మా గైడ్తో మాట్లాడితే ఆయన లేదు, యూ కెన్ కంటిన్యూ అంటే ఒక సెమిస్టర్ బ్రేక్ తీసేసుకున్నాం. గ్యాప్ తీసుకున్నాం కాబట్టి మళ్ళీ రాగలిగాము. ఇప్పుడు గ్యాప్ తీసుకున్నాక రావాలి అంటే ఓన్లీ జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూ కోసం వస్తే నేను వెనక్కి రాను. అవును సార్, ఆ ప్యాషన్ ఉంటేనే నేను వెనక్కి రాగలను. రైట్. సో పిహెచ్డి కూడా అలానే చేయాలి, మనం ప్యాషన్తో వెళ్తేనే మోర్ ఆపర్చునిటీస్ అయితే మీకు ఉన్నాయి. ఫుల్ టైం చేసుకోవచ్చు, పార్ట్ టైం చేసుకోవచ్చు. మీకు గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, యూనివర్సిటీస్, ఐఐటీస్, ఎన్ఐటీస్ ఉన్నాయి, ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి. సో మీరు ఫుల్ టైం చేయాలంటే డెడికేటెడ్ టు దట్ వర్క్. పార్ట్ టైం అంటే మీరు జాబ్ చేస్తూ దీనికి టైం స్పెండ్ చేయాలి. బట్ జాబ్కి ఎంత ఇంపార్టెన్స్, ఎంత టైం ఇస్తారో పిహెచ్డి కూడా అంతే టైం, అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఆ విధంగానే అవుతుంది. ఓకే. సో నాట్ అన్ ఈజీ థింగ్, బట్ యూ కెన్ డూ ఇఫ్ యూ కీప్ 100% ఎఫర్ట్స్. లాస్ట్ వీడియోలో సార్ అన్నారు సివిల్ ఇంజనీరింగ్ అంటేనే గవర్నమెంట్ జాబ్స్ అని అన్నారు. సో మీరు దాంతో అగ్రీ చేస్తారా? సి బేసిక్ సివిల్ ఇంజనీర్గా నేను తీసుకుంటే బీటెక్, ఇట్స్ నాట్ ఓన్లీ గవర్నమెంట్ జాబ్. ఓకే. జనరల్ ఇప్పుడు అందరూ ఏంటంటేనండి ఓన్లీ గవర్నమెంట్ జాబ్ కోసం 7 to 8 years కూడా కూర్చున్న వాళ్ళు ఉన్నారు. అవును సార్. అంటే ఎవరిని డిగ్రేడ్ చేయం కానీ దేర్ ఎఫర్ట్స్ ఆర్ గుడ్, దే ఆర్ కీపింగ్ దేర్ ఎఫర్ట్స్, బట్ లక్ ఆల్సో షుడ్ బి ఇన్ దేర్ ఫేవర్. లేకపోతే ఇది కష్టం. సో ఇప్పుడు ఓవరాల్ సివిల్ మొత్తం చూసుకుంటే మీకు ఆపర్చునిటీస్ చెప్తాను ఫస్ట్ ఏమేమి ఉన్నాయండి. ఓకే. ఫస్ట్ బీటెక్ అయ్యాక చదువుకోవాలి హయ్యర్ అంటే ఎంటెక్, పిహెచ్డి, ఆల్వేస్ ఇట్ ఈస్ దేర్. ఇప్పుడు ఎంటెక్, పిహెచ్డి కూడా గేట్ ద్వారా వెళ్ళొచ్చు. ఎంటెక్ గేట్ క్వాలిఫై అయితే ఎంటెక్ ఐఐటి ఎన్ఐటీస్లో చేసుకోవచ్చు, లేదా పీజీ సెట్ చేస్తే మన స్టేట్ లెవెల్ యూనివర్సిటీస్, కాలేజెస్లో చేసుకోవచ్చు. ఇది హైయర్ ఎడ్యుకేషన్. ఓకే. ఇప్పుడు మీరు అన్నట్టు గవర్నమెంట్ సెక్టర్ చూద్దాం. 2 రకాలుగా ఉన్నాయి గవర్నమెంట్ సెక్టర్, స్టేట్ లెవెల్, సెంట్రల్ లెవెల్. స్టేట్ లెవెల్లో బీటెక్ క్వాలిఫికేషన్తో మనం దేంట్లో వెళ్ళొచ్చు. అండ్ ఏదో స్టేట్ సర్వీసెస్ ఎగ్జామ్ రాసుకుంటాము, ఏదో ఒక దాంట్లో అది ఇరిగేషన్ అవ్వచ్చు, రోడ్స్ అండ్ బిల్డింగ్స్ అవ్వచ్చు, డ్రాఫ్ట్మెన్గా కానీ ఎలాగైనా వెళ్ళిపోవచ్చు. ఇది ఒకటి. సెంట్రల్ లెవెల్లో కూడా గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి, నవరత్న కంపెనీస్ అని ఉంటాయి, బిహెచ్ఎల్, ఈఐఎల్, ఇవన్నీ కూడా గేట్ క్వాలిఫైడ్ పీపుల్ మాత్రమే తీసుకుంటాయి. అవును, గేట్ క్వాలిఫైడ్ పీపుల్ మాత్రమే దే విల్ రిక్రూట్ దోస్ థింగ్స్. సో ఆ గేట్ క్వాలిఫైడ్ పీపుల్, గేట్ కన్నా క్వాలిఫై అయితే గేట్ క్వాలిఫై అయిన వాళ్ళకి స్టేట్ సర్వీసెస్ ఎగ్జామ్ ఈజీ, సింపుల్, డజంట్ మ్యాటర్. అవును. మై సజెషన్ ఆల్వేస్ టు ద స్టూడెంట్స్ ఇస్ గేట్ కనుక వాళ్ళు ప్రిపేర్ అయ్యి రాసుకుంటే బెస్ట్. ఓకే. 2 రకాలుగా ఉపయోగపడింది. దీనికన్నా పైన ఐఈఎస్ ఎగ్జామ్, ఓకే, ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామ్ కనుక వాళ్ళు ప్రిపేర్ అవ్వగలిగితే గేట్ ఈజీ వచ్చింది, స్టేట్ సర్వీసెస్ వచ్చింది. అటు గ్రూప్స్ కి వెళ్ళొచ్చు ఇంజనీర్ ఆఫీసర్స్ గా, ఇటు సెంట్రల్ లెవెల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కి త్రూ గేట్ వెళ్ళొచ్చు, స్టేట్ సర్వీసెస్ ఎగ్జామ్ పాస్ అయ్యి స్టేట్ ఎంప్లాయీస్ కానీ వెళ్ళొచ్చు. ఇవన్నీ ఈ 3 గవర్నమెంట్ రిలేటెడ్. ఇవి ఒక పార్ట్. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కంపెనీస్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అవుతున్నాయి, ఎక్కడో చోట జాబ్ వస్తుందిగా. డెఫినెట్లీ. సో ఐ కెన్ గో ప్రైవేట్ జాబ్స్ ఆల్సో. రైట్. ఇవన్నీ నా వల్ల కాదు, నేను చేసుకోలేను, నేను ఎవరి మీద డిపెండ్ అవ్వను. వీ హ్యావ్ ద ఆపర్చునిటీ. హ్యాపీగా ఇంటి దగ్గర ఒక చిన్న ఆఫీస్ పెట్టుకుంటాం, బిల్డింగ్ ప్లానింగ్ తీసుకుంటాం, బీటెక్ తో లైసెన్స్ తీసుకోవచ్చు, బిల్డింగ్ ప్లాన్స్ ఇవ్వచ్చు, యూ విల్ హ్యావ్ ద సఫిషియంట్ ఇన్కమ్ అండ్ యూ కెన్ గివ్ ద జాబ్స్ టు సమ్ అదర్ పీపుల్. ఇందాక మీకు మన స్టార్టింగ్ లో చెప్పినట్టు సుమంత్ ఆల్రెడీ 4-5 members కి జాబ్ ఇచ్చి తన కింద ఎంప్లాయ్మెంట్ కూడా ఇస్తున్నారు. సో ఆ విధంగా ఒకరి కింద చేసే బదులు మనమే జాబ్స్ కూడా ఇవ్వచ్చు. సో దీస్ ఆర్ ఆల్ ఆపర్చునిటీస్. హైయర్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ జాబ్స్, ప్రైవేట్ సెక్టర్, దెన్ ఓన్ గా ఫర్మ్ పెట్టుకోవటము, లేదా ఎంటెక్ చేసుకొని కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చాక అండ్ యూ కెన్ గో ఫర్ ద
టెస్టింగ్ ల్యాబొరేటరీస్ Right. అండ్ టీచింగ్ పిహెచ్డి ఎంటెక్ పిహెచ్డి అయ్యాక టీచింగ్కి వెళ్ళొచ్చు. ఓకే. సో అండ్ ఇవన్నీ కాకుండా పిహెచ్డి అయిపోయిన తర్వాత రీసెర్చ్ ల్యాబ్స్ లో కూడా మీరు జాబ్ వస్తుంది సివిల్ రిలేటెడ్. ఆల్ దీస్ ఆర్ ఆపర్చునిటీస్. ఎక్కువ మంది ఏంటంటే అంటే జనరల్ గా ఇంతకు ముందు రోజుల్లో మీరు అన్నది కరెక్ట్, కోర్ బ్రాంచెస్ సివిల్ మెక్ ట్రిపుల్ చేస్తే గవర్నమెంట్ జాబ్ అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. బట్ కాంపిటీషన్, ఒక జాబ్కి ఎంతమంది అప్లై చేస్తున్నారు, అంత హెవీ కాంపిటీషన్ లో వస్తుంది. మనం ఎఫర్ట్స్ పెడుతున్నాం, బట్ లక్ ఫ్యాక్టర్ కూడా రావాలి. సో ఇట్స్ నాట్ ఓన్లీ గవర్నమెంట్ జాబ్, యు ఆర్ హ్యావింగ్ ఆల్ దీస్ ఆపర్చునిటీస్. యూ కెన్ ఎక్సెల్ ఇన్ ఎనీ ఫీల్డ్. ఇట్స్ వెరీ డైవర్సిఫైడ్ ఏరియా వేర్ యూ కెన్ ఎక్సెల్ ఇన్ ఎనీ వన్ ఆఫ్ దీస్ ఆప్షన్స్. రైట్ సార్. వెంకటేశ్వర్ రెడ్డి అండ్ తేజ అనే పర్సన్ అడిగారు పర్సంటేజ్ ఆఫ్ అటెండెన్స్ అనేది. మీరు ఆ టైంలో అతను ఒకరు బీటెక్ ఒకరు ఎంటెక్ పర్సన్, చాలా స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు సార్. మీరు ఎందుకు అలా అంతా మా మీద ఎందుకు అలా ఉన్నారు మాతోటి? అంటే లైక్ వాళ్ళు బాగా వ్యక్తం చేస్తున్నట్టు ఉంది సార్ అక్కడ. వన్ థింగ్ అండి, అది స్ట్రిక్ట్ అని మీరు అనుకోవచ్చు, ఇట్స్ ద ప్రిన్సిపల్ అని నేను అనుకోవచ్చు. ఓకే. సి ఇప్పుడు ఒక మనకు ఆల్రెడీ తెలిసింది, ఒక డాక్టర్ ఒక తప్పు చేస్తే ఒక పేషెంట్ చనిపోతారు. ఓకే. సో ఇప్పుడు అలా ఒక లాయర్ ఒక మిస్టేక్ చేస్తే ఒక ఫ్యామిలీ సఫర్ అయింది. ఒక ఇంజనీర్ ఒక తప్పు చేస్తే స్ట్రక్చర్ రిలేటెడ్ డ్యామేజ్ అయింది. ఒక టీచర్ మిస్టేక్ చేస్తే ఒక జనరేషన్ లైఫ్ స్పాయిల్ అయింది. సో ఐ బిలీవ్ ఇన్ దోస్ వర్డ్స్. సో యాజ్ ఏ టీచర్ ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ టు గివ్ ద రైట్ పాత్, అండ్ even though it is harsh sometimes, but we need to be like that only. Then only they will be on the track. So in that circumstances, usually I don't bother about the others, but I will stick to my principles. Right, sir. One is, as I mentioned earlier, attendance, and ఇన్విజిలేషన్స్ ఐ విల్ డూ యాజ్ యూజువల్. అవును సార్, ఎగ్జాక్ట్గా అదే క్వశ్చన్ అడిగారు సార్. అటెండెన్స్ లో ఒక్క మినిట్ కూడా లేట్గా వచ్చినా మీరు బయట ఉంచేవాళ్ళు, ఎందుకు సార్ అంత స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు మాతో అని. అంటే ఇట్స్ బాగా అర్థం అవుతుంది కొంచెం. ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ దెమ్, ఈవెన్ ఫర్ ద ఫస్ట్ బ్యాచ్. మీరు అన్నట్టు అశోక్ సార్ నా ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్. సో వాళ్ళకు కూడా ఫస్ట్ నుంచి నేను అలానే ఉన్నాను. నా కెరియర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఐఎమ్ ఆన్ దట్ వర్డ్ ఓన్లీ, అండ్ ఐఎమ్ నాట్ డీవియేటింగ్, ఐ వోంట్ డీవియేట్. రైట్. ఇట్స్ వాట్ ఐ లెర్న్ ఫ్రమ్ మై గురూస్. It will make them discipline also. Of course, they are taking in a other way. Right, sir. సో ఇంకొక స్టూడెంట్ సార్, ఈయన వచ్చేసి ఈయన పేరు వచ్చేసి శ్రీనివాస్ రెడ్డి, ఎంఎల్ఈసి కాలేజ్ నుంచి సింగరాయకొండ, బ్యాచ్ నెంబర్ 2020 అంట. శాలరీలు మన సివిల్లో కంపేర్ చేసుకుంటే సాఫ్ట్వేర్లో చాలా ఎక్కువ ఉంటాయి అండ్ మన సివిల్లో చాలా తక్కువ ఉంటాయి. వై అని చెప్పేసి అడుగుతున్నారు సార్. That is understandable. The question is, that is genuine also. Okay. రీసెంట్గా ఇన్ఫోసిస్ ఎక్సీఓ ఒక స్టేట్మెంట్ ఇచ్చారండి. 2010-11 టైంలో ఫ్రెషర్కి ఎంతైతే శాలరీ ఉందో ఇప్పుడు కంపేర్ చేస్తే ద ఇంక్రిమెంట్ ఇన్ ద ఫ్రెషర్ శాలరీ ఈజ్ హార్డ్లీ 10 to 15% ఆఫ్టర్ 15 years. రైట్. సో దట్ ఈస్ వన్ పాయింట్. అంటే సాఫ్ట్వేర్లో ఫ్రెషర్ శాలరీస్ అప్పటి నుంచి ఇప్పటికి పెద్ద గ్రోత్ లేవు. అవును సార్. అండ్ మన సివిల్ ఇంజనీరింగ్ చూస్తే it is relatively less compared to civil software employees. Right. Don't see the salaries at the initial stages. Okay. Just take the 10-year span. See the software employee salary at the beginning, and after 10 years compare with your civil engineering salaries. Okay. After 10 years you are more or less the same level. Oh, right. Growth will be there after certain experience. Right, See, sir. in the civil engineering we require the experience. Experience matters a lot. Yes, sir. Practical experience also. Without experience, we can't have value in the field. Right. ఎప్పుడు వస్తుంది మనకి వాల్యూ? మనల్ని మనం ప్రూవ్ చేసుకుంటేనే. అండ్ దట్టు ఫీల్డ్లో ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియనప్పుడు, మనకేమీ ఐడియా లేనప్పుడు మన వర్త్ లేనట్టే. సో ఎప్పుడైతే మనం ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసి మనల్ని మనం ప్రూవ్ చేసుకోవటం స్టార్ట్ చేస్తామో, ఎట్ దట్ పాయింట్ యూ ఆర్ గోయింగ్ టు హ్యావ్ ద హయ్యర్ సాలరీస్. గ్రాడ్యువల్గా పెరిగిద్ది. ఎట్ వన్ స్టేజ్ వీఆర్ క్రాసింగ్ దెమ్ ఆల్సో. ఓకే. దట్ ఈస్ దేర్. అండ్ ఇనీషియల్గా ఎందుకు లో ఉంటుంది అంటే, బికాస్ దే ఆర్ నాట్ గోయింగ్ టు హ్యావ్ ద కాన్ఫిడెన్స్ ఫస్ట్. ఓకే. జనరల్గా ఎవరికైనా ఎలా ఉంటారు ఫీల్డ్లో, డీల్ చేస్తారా లేదా, అసలు ముందు అబ్జర్వేషన్లో పెడదాము. ఆ అబ్జర్వేషన్ పీరియడ్లోనే మనకి శాలరీ తక్కువ. వన్స్ వీ ప్రూవ్డ్ అవర్ సెల్ఫ్, శాలరీ విల్ బి యాజ్ ఈక్వల్ యాజ్ ద సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ సార్, అఖిలాండేశ్వరి ఫ్రమ్ వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సార్, 2018 బ్యాచ్. అండ్ 2 questions అడిగారు, నేను సార్ట్ అవుట్ చేసి చెప్తాను మీకు. హౌ యూ విల్ మోటివేట్ యువర్ స్టూడెంట్స్ టు సెటిల్ ఇన్ ద సివిల్ ఇంజనీరింగ్ ఫీల్డ్
what makes you feel proud and most appreciated? It all depends on the student mindset also. So ourselves, we try our best to keep them in the civil field only. There are few cases where student might not interest in the civil, as you mentioned in the previous question, like low salary. Even parents are also comparing that one only, because I have seen the few students where student want to continue in the civil job even the salary is less, but parents wants him in the software because of high package. So in that way, what we can say is, if they can go for the AI or any advanced technology, where they can apply those things in the civil engineering, if they learn the applications of the advanced technologies in the civil engineering, then there can be in the same field. And how to motivate them is, see, here when compared to other things, other branches, civil is one of the most practically applied field, where we are having complete practical applications. Because of them, and every construction is going on, all infrastructure depends on them only. So they should be proud of themselves after creating some structure. For example, if you are working in an industry, in the field, so if any structure is completed where you have taken part, and even after 20 years also, if you see that structure, you will feel proud of you. Because you have been a part of such a marvelous structure. So that zeal should be there, and that zeal or enthusiasm should be there in each individual. So for that, what best we can give to the students, that we are giving. So again, at the end, it is of the student and their parent psychology also. Depends, sir. And next వచ్చేసి స్వరూప్ సార్. స్వరూప్ కేఎల్సి. సార్, మీరు బీటెక్లోనే టీచింగ్ ఫీల్డ్ అనేది చూస్ చేసుకోవాలని చెప్పేసి అనుకున్నారు. అంటే ఎందుకు టీచింగ్ ఫీల్డే చూస్ చేసుకోవడం జరిగింది, కారణం ఏంటని అడుగుతున్నారు సార్. సేమ్ స్టార్టింగ్లో చెప్పినట్టు, టీచర్స్ ఇంపాక్ట్ ఎక్కువ ఉంది, the smaller age only, the standard of 7th, like that. So that at that time only I decided that I will go to teaching field. So that only I carry forward. And my first teaching I started in after intermediate. And after intermediate, we are having some 4 to 5 months of gap before joining the BTech. So I used to work as a tutor Bhashyam Institute schools. So where I used to take the mathematics for the 9th standard. So like that I have worked there, and later I continued that passion. And even in BTech also, we used to have placements. So I not even attended a single placement. I have not attended because my path is clear for me. Teaching. I am not going to this industry field work. So I skipped everything and I focused on my passion only. Like that only I approached. So it is there from the childhood. Done, sir. Next వచ్చేసి శేఖర్ సార్, DBITS గుంటూరు. Share a situation that you have faced hard things while teaching and also in the teaching and learning process. If it happens, how did you overcome it? Actually, I mentioned about Shekhar previously. The same person, I think, DBIT 123 roll number. So here, what the hardest part is, in my starting days, especially for this batch, Shekhar's batch. That's the first time I'm entering into the professional teaching. Previously, I used to teach, but that's the first time I have taken the session for the entire class. So it's very, and I mentioned you, like I am having a lot of stage fear previously. Since it's the first time, I like shivering only. First time when I'm going to the dais. And that too, when I'm delivering that lecture in that hall, along with these students, Professor V. Rangarao Garu is there. He is the first principal whom under I worked. So సార్ కింద వర్క్ చేశాను. సో ఆయన ఫస్ట్ క్లాస్ చెప్పు, నేను వింటాను, ఎలా ఉందో చూస్తాను, అండ్ యూ నీడ్ టు టేక్ ది సబ్జెక్ట్ ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్. అప్పుడు దాకా సార్ చెప్పారు ఆ సబ్జెక్ట్ ని, మధ్యలో వెళ్ళే సెమిస్టర్ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ 1 సబ్జెక్ట్ నేమ్. సార్ సీనియర్, ఎక్సలెంట్ ప్రొఫెసర్, అండ్ టీచింగ్ కూడా చాలా బాగుంటది. సో దానికి ముందు 2-3 days సార్ క్లాసెస్ విన్నాను. సో డౌట్ వచ్చింది, సార్ ఎంత బాగా చెప్తున్నారు, నేను ఇప్పుడు వచ్చి వీళ్ళని సాటిస్ఫై చేయగలనా, సార్ రేంజ్కి రీచ్ అవ్వగలమా, అసలు ఎక్స్పెక్టేషన్ రీచ్ అవుతామా.
ఇప్పుడు జనరల్ గా మనం ఒక హై చూసాక ఇక తర్వాత ఎవరు చెప్పినా వెళ్ళదు బ్రెయిన్ లోకి. అలాంటిది ఇప్పుడు నన్ను తీసుకోమంటున్నారు సడన్ గా, సో నేను ఇప్పుడు ఏం చేయాలి, అసలు నేను రీచ్ అవ్వగలనా లేదా? అంటే ఈ చిన్న ఫియర్ ఉంటుంది సార్, నా వే అనేది వాళ్ళకి అంత ఎఫెక్టివ్ ఉంటుందా లేదా అనేది. అంటే రైట్, నేను చెప్పగలనా లేదా, అదే సార్, ఆ విధంగా డెలివర్ అవుతుందా లేదా రైట్ అన్న ఫియర్ తో స్టార్ట్ అయింది. ఓకే. సో ఒక హాఫ్ అన్ అవర్ క్లాస్ చెప్పాను, ఓకే సార్ విన్నారు, ఓకే దట్స్ ఫైన్, యూ కెన్ ఇంప్రూవ్ అండ్ కీప్ ఇట్ అప్ లైక్ దట్ he said and he left. Okay. So after sir leaving, I just saw the class. No response at all. They are looking at like this each and everyone. Okay. అర్థమైందా లేదో తెలియదు, క్లారిటీ లేదు, అడిగితే రెస్పాన్స్ ఉండదు. Right. So it goes like this 2 to 3 classes. So later I understand, okay, they are having some issues. Okay. Because అప్పటి వరకు ప్రొఫెసర్ని చూసి సడన్గా నాలాంటి ఫ్రెషర్ని చూడాలి అంటే టీచింగ్లో కష్టం ఎవరికైనా. రైట్, అవును. సో ఆ టైంలో కొంత స్ట్రగుల్ అయ్యాను. సో సార్ ఒక వేలో ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. ఓకే. సార్ది ఎలా ఉంటుందంటేనండి, 15 minutes క్లాస్ అయితే ఫస్ట్ బోర్డు దగ్గరికి రాగానే ఆయన చేసే ఫస్ట్ పని, ఈ రోజు నేను ఈ టాపిక్స్ చెప్తానని ఒక 5 points రాస్తారు. ఓకే. బోర్డు మీద లెఫ్ట్ సైడ్ ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ లైన్ కొట్టేస్తారు. దీంట్లో 5 ఫస్ట్ పాయింట్ పక్కన రాస్తారు. ఓకే. అది ఒక 10 minutes ఎక్స్ప్లెయిన్ చేయగానే కంప్లీటెడ్ అంటారు, టిక్ పెడతారు. ఆ విధంగా ఆయన ఏం చెప్పాలో అది క్లియర్గా వచ్చి అది కంప్లీట్ చేసుకుని వెళ్ళేవాళ్ళు. అంటే నేను ఈ టాపిక్ని ఇన్ని నిమిషాల్లో చెప్పాలి, ఇంత డివైడ్ చేసుకోవాలి, ఈ ఎక్స్ప్లెనేషన్ ఇంత ఇవ్వాలన్నది ఆయన ఎక్స్పీరియన్స్తో వచ్చేసింది. ఆ రేంజ్ని మనం రీచ్ అవ్వలేం కాబట్టి సార్ని ఇమిటేట్ చేసేవాడిని స్టార్టింగ్లో. ఓకే. టాపిక్స్ రాసుకునేవాడిని, ఓకే, ఆ క్లాస్లో అది అయ్యేటట్టు చూసుకునేవాడిని. సో తర్వాత ఇంకా మనకి డైరెక్ట్గా చెప్పరు కాబట్టి పర్సనల్గా రమ్మనేవాడిని. ఏదైనా ఉంటే ఇష్యూస్ అర్థం కాకపోతే రండమ్మా అంటే ఫ్యూ పీపుల్ యూస్ టు కమ్, వాళ్ళు వచ్చి చెప్పేవాళ్ళు ఇలా కావాలి, ఇది అర్థం కాలేదంటే మళ్ళీ చెప్పేవాడిని. సో అలా స్టార్ట్ చేసి అలాగా కొంచెం ఇంప్రూవ్ అయ్యాను. ఓకే. సో లేటర్ ఇమీడియట్లీ వాళ్ళది అయిపోగానే విజ్ఞాన్ యూనివర్సిటీకి షిఫ్ట్ అయ్యాను. సో విజ్ఞాన్ యూనివర్సిటీకి షిఫ్ట్ అయిపోయాక ఓకే నాకు ఇచ్చిన సబ్జెక్టు గ్రౌండ్ ఇంప్రూవ్మెంట్ టెక్నిక్స్ విజ్ఞాన్లో. ఓకే. ఫైనల్ ఇయర్కి మీకు తెలుసు ఫైనల్ ఇయర్స్ అంటే ఎలా ఉంటారు. మీరు నా ఓల్డ్ ఫొటోస్ చూడాలి, చాలా లీన్ గా ఉంటాను, చాలా సన్నగా ఉండేవాడిని. అసలు వాళ్ళే నాకన్నా ఎక్కువ వెయిట్ ఉండేవాళ్ళు, అసలు ఫ్యాకల్టీగా ఏమనిపించింది వాళ్ళకి చూడటానికి కూడా. సో ఫైనల్ ఇయర్ మీరు అర్థం చేసుకోవచ్చు ఎలా ఉంటుందో ట్రీట్మెంట్ వాళ్ళది. సో ఇచ్చారు, సబ్జెక్ట్ వరకు చెప్తున్నాను. ఒకరోజు హెచ్ఓడి పిలిచారు, క్లాసు సరిగ్గా చెప్పట్లేదంట, మీరు పిల్లల్ని పట్టించుకోవట్లేదంట, ఏం చేస్తున్నారు అసలు క్లాస్లో అన్నారు. నాకు తెలిసినంత వరకు నేను కరెక్ట్గానే చెప్తున్నాను సార్, ఇబ్బంది ఏం లేదు, ఐఎమ్ డెలివరింగ్ ద కంటెంట్. ఓకే. మరి పిల్లలు ఎందుకు కంప్లైంట్ ఇచ్చారు నాకు తెలియదు సార్, ఎందుకు ఇచ్చారు. సేమ్ రీజన్ ఏంటి అంటే ఫస్ట్ మినిట్ అటెండెన్స్, ఎందుకంటే వాళ్ళకి ఇంతవరకు తీసుకోవాలా. ఓకే. సో అదొక రీజన్, దానికోసం వెళ్ళింది. ఓకే నేను చెప్తున్నాను సార్ అంటే ఇంకా సార్ అన్నారు, ఓకే క్లాస్కి నేనే వస్తా పదండి అన్నారు. డన్. ఆయనను ఒక సీనియర్ ప్రొఫెసర్ వచ్చారు. ఓకే. హెచ్ఓడి గారు ఏఎస్పి ప్రసాద్ గారు, టి శ్రీనివాస్ గారు వచ్చారు ప్రొఫెసర్. వాళ్ళు వచ్చేది నాకు చెప్పలా. ఓకే. డైరెక్ట్ గా 2 రోజుల తర్వాత వచ్చారు. నేను క్లాస్కి వెళ్తున్నాను, క్లాస్కి వెళ్ళంగానే వాళ్ళు మధ్యలో వచ్చారు. సరే ఏంటంటే క్లాస్ వినడానికి వచ్చామన్నారు, విన్నారు. ఓకే, దే ఆర్ హ్యాపీ విత్ ద లెక్చర్ డెలివరీ. తర్వాత పిల్లల్ని పిలిచారు, అంతా బాగానే ఉంది కదమ్మా, ఏంటి మరి మీ ప్రాబ్లం అన్నారు. సో అక్కడికి వచ్చి డిస్కషన్ అయింది, దట్ ఈస్ సార్టెడ్ అవుట్. అంటే యాజ్ ఏ ఫ్రెషర్గా వీఆర్ గోయింగ్ టు హ్యావ్ సో మెనీ హర్డిల్స్, ఎస్పెషలీ క్లాస్ కంట్రోల్. రైట్ సార్. అండ్ నాకున్న అలవాటు పిన్ డ్రాప్ సైలెన్స్, ఐ నీడ్ టు హ్యావ్ దట్ వన్. రైట్. అండ్ ఐ విల్ బి వెరీ స్ట్రిక్ట్ ఇన్ దట్ ఆస్పెక్ట్. క్లాస్ కంట్రోల్ ఉండాలి, సైలెంట్గా ఉండాలి. ఎంత సైలెంట్గా ఉంటే నా దగ్గర నుంచి అంత అవుట్పుట్ వెళ్తుంది. అంటే అంత చెప్పాను కదా ఇందాక, ఎంత కామ్గా ఉంటే అంత బెటర్గా ఉంటుంది మన మైండ్ వర్కింగ్ అన్నది. సో ఆ విధంగా నేను అదే ఫాలో అవుతాను. ఈవెన్ నవ్ ఆల్సో ఐ యూస్ టు డూ ద సేమ్. ఓకే. సో ఎప్పుడైనా కొంచెం డిస్ట్రాక్షన్ వచ్చింది క్లాస్లో అంటే కొంత చెప్పే ఫ్లో అనేది కొంచెం డిస్టర్బ్ అయ్యింది ఎవరికైనా. రైట్ సార్, అవును. సో అది కంట్రోల్ చేసుకుంటాం. రైట్ సార్. సో అవి కొంచెం బాగా టఫ్ ఫేజ్ అంటే. ఓకే, అండర్స్టూడ్ సార్. వన్ లాస్ట్ క్వశ్చన్ సార్. ప్రసన్న గారు అడిగారు ఎమ్మెల్యేసి నుంచి సింగరాయకొండ. సార్ ఏమంటున్నారంటే, వాట్ ఈస్ ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్డ్ కొటేషన్ ఆర్ ఎ బుక్ దట్ ఇన్ఫ్లుయెన్స్డ్ యూ? Okay, I will give the quotation. So the quotation is, hope for the best but always prepare for the worst.
Because in life we always used to hope for the best only. Best things are going to happen. Right. But life is always unpredictable. So hoping for the best, you should be at the same time prepare for the worst condition. Okay. So that you can handle both the situations. Okay. This is one quotation. Another quotation, we used to have this quotation regularly from our Ramanamurthy garu, Professor Ramanamurthy sir. Ramanamurthy garu. That is, see the end at the beginning. Okay. Before starting any work, you should realize the ending also. You should know the ending. Oh. Without knowing the end part, don't start anything. So that is also one of the best quote. Right. Manifestation. And another one is from the lyrics song. Okay. Jai Ho Janata song is there, Janata Garage. Yeah. So Ram Jogi Shastri garu has written one line there. Right. ధర్మం గెలవని చోట తప్పదు కత్తుల వేట, తప్పు ఒప్పేదో సంహారం తర్వాత, రణమున భగవద్గీత చదివినది మనగత చరిత. Right. So when things are not going in your favorable condition, and at the same time you must be ethically correct. Okay. In that case, even the war is also acceptable. Right. And whatever the Bhagavad Gita we are having, that is delivered during the war stage only, on the war stage. Right. So these are the few things which I believe strongly. There are few other, but majorly these things. ఓకే సార్, డన్. అండ్ ఫైనలీ సార్, మీరేమైనా మా ఫాలోవర్స్కి కానీ లేదంటే స్టూడెంట్స్కి ఒక మెసేజ్ ఏమన్నా ఇద్దాం అనుకుంటే చెప్పొచ్చు సార్ దీని ద్వారా. మెసేజ్ ఇచ్చేంత పెద్ద స్ట్రెచర్ అయితే కాదండి, బట్ స్టిల్ ఫాలో యువర్ ప్యాషన్. ఏదైతే మనం అనుకుంటామో దాంట్లో 100% ఎఫర్ట్స్ పెట్టండి అండ్ లెర్న్ ద ఫండమెంటల్స్ ఇన్ యువర్ ఏరియా సో దట్ ఇట్ విల్ be with you lifelong. Right. So in that way you can grow yourself also. Thank you. Wish you all the best, Civil Bro at the R. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. Thank you. మీ సెషన్ అనేది మన ఛానల్కి ఎంతో వాల్యూని యాడ్ చేసింది అవుతుంది. అండ్ ఐఎమ్ హోపింగ్ ఫర్ ద బెస్ట్ సార్. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ బీయింగ్ హియర్. That's what I told. Hope for the best, but prepare for the worst. డెఫినెట్లీ సార్. Expectation always hurts. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్ ఆల్సో సార్. Thank you. చూసారు కదా వీడియోని. సో మీరు ఈ వీడియోని ఎక్కడ దాకా చూసారంటే చాలా ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేసుకొని ఉంటారు. ఖచ్చితంగా మీ ఎక్స్పీరియన్స్ అనేది షేర్ చేయండి కమెంట్ ద్వారా. ఇంకా ఇలాంటి ఎన్నో ఉపయోగపడే వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫ్యూచర్లో ఇదొక్క ఓన్లీ వన్ జోనల్ కాదు, సపరేట్ డిఫరెంట్ జోనల్ వైజ్ నేను కంటెంట్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. సో మీకు మంచి అవేర్నెస్ ఇచ్చే వీడియోస్ అనేది నేను చేస్తూనే ఉంటాను. కీప్ సపోర్టింగ్ లైక్ దిస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.